నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 23వ అధ్యాయము 1 నుండి 6 వచనాల వరకు. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 1 నుండి 6 వచనాల వరకు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడైయుందువు. నీ దుడ్డు కర్రియు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు. నూనెతో నా తలాంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ప్రభు సహాయం కోరి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. మరొకసారి ఉదయకాల సమయాన్ని వాక్య ధ్యానానికి సిద్ధపడుతుండగా నాయన మీ సహాయము, మీ నడిపింపు సంపూర్ణంగా దయచేయమని మీ పాద సన్నిధికి వచ్చి బ్రతిమాలుతున్నాను తండ్రి. రిక్త హస్తాలతో వస్తున్నాను ప్రభువా, మీ సహాయం దయచేయండి. మీ పరిశుద్ధాత్మ శక్తిధలను నింపండి. చదవబడిన లేఖన భాగంలో ఉన్న ఆత్మీయ సత్యాలను మాకు బయలుపరచండి నాయన. ఏ మాటల ద్వారా నాయన మమ్మల్ని మీరు ఆదరించాలనుకుంటున్నారో, బలపరచాలని, స్థిరపరచాలనుకుంటున్నారో ఆ జీవపు మాటలు మాకు దయచేయండి నాయన. అయ్యా మరి ఇదిగో మా అందరికీ వినగల చెవులు, చూడగల కన్నులు, గ్రహించే మనస్సుని దయచేయండి ప్రభువా. నాయన మీ యొక్క నాయన సత్యమైనటువంటి మాటలను మా హృదయాల్లో ముద్రింప చేయండి నాయన. మరొక్కసారి నీ పాద సన్నిధికి మీ సహాయం కోరి అప్పగిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది పిల్లరా, మరి రోజున కీర్తన గ్రంథము 23వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక అంశాన్ని మనము ధ్యానించుకుందాం. మన ఫోకల్ పాయింట్ ఏంటంటే 5వ వచనం. దాంట్లోనికి వెళ్లే ముందు అసలు దావీదు దగ్గర ఉన్నటువంటి ఒక గొప్ప లక్షణాన్ని ముందుగా తెలుసుకుందాము. ఈ దావీదు దేవుణ్ణి కాపరిగా చేశాడు. ఏమంటున్నాడండి ఇప్పుడు? యెహోవా నా కాపరి అంటున్నాడు. ఎంతమంది నిజంగా అట్లా దేవుణ్ణి ఓన్ చేసుకుంటున్నారు? ఎంతమంది ఓన్ చేసుకుంటున్నారు దేవుణ్ణి? దేవుణ్ణి అనేక రకాలుగా మనం ఓన్ చేసుకోవచ్చు. ఆయా సందర్భాన్ని బట్టి ఆ విధంగా ఉంటుందన్నమాట. మన యొక్క ప్రేమ అత్యధికంగా ఉందనుకోండి, హృదయంలో ప్రేమ నిండిపోయింది యేసయ్య మీద, మనకి బాగా ప్రేమ కలుగుతుంది అనుకోండి ప్రభు మీద, అప్పుడు మనము ఆయన ఒక ప్రియుడిగా చూస్తాము, ప్రియుడిగా ఓన్ చేసుకుంటాం, మనము ప్రేయసిగా అయిపోతాం. అదేవిధంగా ఇంకా ఇంటిమసీ ఎక్కువైపోతుంది అనుకోండి, ఆయన నాకు భర్త అయి ఉన్నాడని చెప్పి అనుకుంటాం, మనం ఆయనకు భార్యగా ఉన్నాం అనుకుంటాం. అంటే ఓన్ చేసుకోవటం అనమాట. అదేవిధంగా మనం ఒక చిన్నపిల్లలాగా అయిపోయామనుకోండి, ఆయనను ఒక తండ్రిగా ఓన్ చేసుకుంటాం. మనం తండ్రిగా ఆయనను చూడగలుగుతాం. ఆయనలో ఉన్నటువంటి గుణగణాలు, లక్షణాలు అన్ని రకాలుగా ఉన్నాయి. అంటే భూ సంబంధమైనటువంటి రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిలోనూ ఆయన కనపడతా ఉంటాడు. ఆయా సందర్భాలలో చాలా సన్నిహితంగా మాట్లాడుకోవాలని, చాలా మన హృదయంలో ఉన్న బాధనంతా చెప్పుకోవాలనుకుంటూ ఉంటాం. ఎవరికి బాగా చెప్పుకోగలుగుతామంటే ఒక మంచి స్నేహితుడితో ఇవన్నీ కూడా పంచుకోగలుగుతాం మనం. అయితే ఆయన్ని స్నేహితుడిగా మనం ఓన్ చేసుకుంటూ ఉంటాం. చూడండి పిల్లరా, ఆయా సందర్భాలలో ఆయనను మనము ఓన్ చేసుకోవాలి. అంటే ఈ రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము స్వీకరించుకోవాలన్నమాట. అలా స్వీకరించుకోవాలంటే కనుక ఆయనతో పాటు మనము ఒక సన్నిహితమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉండాలి. అందరికి అర్థమవుతుందండి? సన్నిహితమైనటువంటి సంబంధం ఆయనతో మనకు కలిగి ఉండాలంటే కనుక మనము చేయవలసినటువంటి పని అనుదినము ఆయనతో సహవాసములో ఉండాలి. పాపమునకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇంతే, ఇంతకు మించి ఇంకోటి ఏమీ కూడా లేదు. ఈరోజు వాక్యం ముగించేసాం, అయిపోయింది. అండి, ఎంత సన్నిహితంగా ఉంటామో అంత సన్నిహితంగా మనము పిలవగలుగుతూ ఉంటాము, మనము ఆయనను హత్తుకోగలుగుతాం. సింపుల్గా చూడండి పిల్లరా, ఒకవేళ ఒక పిల్లలు తల్లి తండ్రి ఉన్నారనుకుందాం. పిల్లలకి తల్లిదండ్రుల పట్ల ప్రేమ అధికంగా ఉందనుకోండి, వాళ్ళు ఎంత మమకారంతో తల్లిదండ్రుల దగ్గరకు వస్తూ ఉంటారు, ఎంత ప్రేమతోటి వాళ్ళ దగ్గరకు వస్తూ ఉంటారు, అల్లుకుపోతూ ఉంటారు. కారణం ఏంటంటే ఆ ప్రేమ ఉంది. సో దేవుని దగ్గర కూడా మనము అలా అల్లుకుపోవాలంటే కనుక, దేవుని మనం ఓన్ చేసుకోవాలంటే కనుక ఆయనకి మనకు ఉన్నటువంటి ఒక సంబంధము చాలా సన్నిహితంగా ఉండాలి. ఈ సన్నిహితాన్ని కోల్పోచేసేది ఒక్కటే ఒకటి ఉంది. ఏంటయ్యా అంటే అది మనము చేసే పాపమే. నీకు నాకు మధ్య అడ్డుగోడగా ఒకటి నిలిచింది అంటాడు బైబిల్లో. ఏంటది నిలిచింది అంటాడు? పాపం ఒక అడ్డుగోడగా నిలుస్తుంది అంటాడు. సో ఆ పాపం అనే దానిని మనం ఒకవేళ తొలగించుకుంటే, ఆ పాపము జోలికి వెళ్లకుండా ఉంటే కనుక ఈ రిలేషన్షిప్ చాలా సన్నిహితంగా ఉంటుంది. ఆ తర్వాత మనం ఆయనని ఎలాగన్నా ఆపాదించుకోవచ్చు. ఈ కీర్తనాకారుడు దేవుని యొక్క హృదయాన్ని అనుసరించి నడిచినటువంటి వాడు కనుక
ఎలా ఓన్ చేసుకున్నాడంటే ఆయన నా కాపరి, నేను ఆయన యొక్క గొర్రెను అని తనను తాను చూపించుకున్నాడు. కేవలం ఇక్కడ మాత్రమే కాదు ప్రియులారా, కీర్తన గ్రంథంలో మీరు ఒకవేళ చూస్తే కనుక 90వ కీర్తన నుంచి మనం ఒకవేళ చూస్తే ఇక్కడ మోషే చేసిన ప్రార్థన అని మనకి రాయబడి ఉంటుంది. అక్కడి నుంచి 100వ కీర్తన వరకు కూడా హెడ్డింగ్ ఉండదు ఎవరు రాశారని. సో మోషే గారే ఈ కీర్తనలన్నీ కూడా మనకు రచించారని అనుకుందాము. చతుర్థ స్కందము అని రాసి దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన 90 నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి మీకు 100 వరకు కూడా మళ్ళీ ఏ హెడ్డింగ్ ఉండదు. సో కాబట్టి మనం దీన్ని ఏమనుకోవచ్చు అంటే మోషే అనుకోవచ్చు, లేదా కీర్తనాకారుడు అనుకోవచ్చు. ఇందులో మనం తీసుకుంటే కనుక 95వ కీర్తన 6వ వచనం చూడండి ఒకసారి. 95:6 ఏమంటాడు? ఆయన మన దేవుడు, మనం ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఎలా అని చెప్తున్నాడు ఇప్పుడు ఇక్కడ? ఎలా ఉంచేసుకున్నాడు? ఆయన్ని కాపరిగా ఉంచేసుకున్నాడు. 100వ కీర్తన కూడా చూడండి ఒకసారి. 100వ కీర్తనలో చూడండి, ఇక్కడ కూడా ఏమని రాస్తున్నాడు? 2వ వచనంలో 3వ వచనంలో యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఆయన వారము. చూడండి పిల్లరా, ఇక్కడ మనం ఒకవేళ ఇద్దరిని కూడా ఒకవేళ అనుకుందాం, అక్కడ కీర్తన 23లో దావీదు రాశాడు అనుకుందాం, ఇక్కడ 95 నుంచి 100 వరకు కూడా మోషే రాశాడు అనుకుందాం. ఇద్దరికి కూడా చాలా చక్కటి అనుభవం ఉన్నటువంటి సందర్భం ఏంటంటే ఇద్దరు కూడా గొర్రెల కాపర్లే. మోషే కూడా మందలను మేపినటువంటి వాడే, దావీదు కూడా మందలను మేపినటువంటి వాడే. అంటే యజమానుడు ఉన్నటువంటి స్థానంలో వీళ్ళిద్దరూ కూడా ఒకనొక సందర్భంలో ఉన్నవారు గనక యజమానుడు గొర్రెల పట్ల ఎలాగైతే ఉంటాడో ఆ స్వభావాన్ని నా దేవుడు నా పట్ల కలిగి ఉన్నాడని చెప్పి అనుభవపూర్వకముగా అక్కడ తీసుకొచ్చి పెట్టారు వీళ్ళిద్దరు కూడాను. అర్థమైందండి అందరికీ కూడా? సో అంత అనుభవంతో వీళ్ళందరూ తీసుకొచ్చారు. బైబిల్ గ్రంథంలో కూడా గొర్రెల కాపరి అంటే కనుక దానికి చాలా చాలా ప్రాముఖ్యత ఉంది. మన సబ్జెక్ట్ అది కాదు, మామూలుగా చెప్తున్నారు. సో మనం ఒకవేళ మొదటగా చూస్తే కనుక ఏబేలు మొదట కాపరిగా ఉంటాడు. మొదట ఆదాముకు పుట్టినటువంటి సంతానం ఇద్దరు, కయ్యేను ఏబేలు. అందులో ఇద్దరిలో ఒకడు ఏబేలు గొర్రెలను కాచినటువంటి వాడుగాను మనకి కనపడతా ఉంటాడు. సో బైబిల్లో అనేక రకాలుగా చూడవచ్చు. మన పితరులందరూ కూడాను అబ్రహాం, ఇస్సాకు, యాకోబుని తీసుకుంటే వాళ్ళందరూ కూడా మందలను కాచినటువంటి వారే. సో కాపర్లు అధికంగా మనకి కనపడతా ఉంటారు. అదే నూతన నిబంధనకు వచ్చేటప్పటికి మనకి చేపలు పట్టేవారు అధికంగా కనపడతారు. పాత నిబంధన అంతా కూడాను మందలు కాచినటువంటి వారుగా ఉంటారు. మన తర్వాత మనం ముందుకు వెళితే కనుక అక్కడ మనకి వీళ్ళు కనపడతా ఉంటారు. సరే, సో మొదటి పాయింట్ ఇందులో మనం చూస్తే కనుక అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ యెహోవా నా కాపరి అంటున్నప్పుడు పాత నిబంధన గ్రంథం అంతా కూడాను ఆ దేవుని యొక్క ప్రేమను, అంటే ఒక లవ్ని, ఆ కంపాషన్ని, లేదా ఆ కేరింగ్ని మనకి చూపిస్తున్నాడు ఓల్డ్ టెస్ట్మెంట్ ప్రకారము. లేదా ఒక ప్రొవిజన్, అంటే ఆయన అన్ని ప్రొవైడ్ చేసేవాడుగా కనపడుతున్నాడు. ఇప్పుడు ఇందులో ఏమంటున్నాడు? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అంటున్నాడు. అక్కడి నుంచి మీరు కింద వరకు వెళితే కనుక 6వ వచనం వరకు కూడాను ఒక కాపరి తన మందకు ఏదైతే చేస్తాడో అవన్నీ వివరించుకుంటూ వచ్చాడు. చాలా చక్కటి చోటలను పడుకుంటూ పెడతాడు, మంచి నీళ్లు తాగనిస్తాడు, చాలా చక్కగా మేపుతాడు. గాఢాంధకారంలో నేను వెళ్ళినా నాకు భయం కలగదు. కారణం ఏంటంటే నాకెప్పుడు ఆయన తోడుగా ఉంటాడు, కష్టం వచ్చినా బాధ వచ్చినా ఆయన దుడుకరతో నన్ను సరిచేస్తాడు. సో ఇలా అన్ని లక్షణాలు చెప్పుకుంటూ వస్తున్నాడు. ఒక దేవుణ్ణి ఏం చేస్తున్నాడంటే చాలా కేర్ చేసేటటువంటి వాడుగాను, అన్ని ప్రొవైడ్ చేసేటటువంటి వాడుగాను ఇక్కడ పాత నిబంధన గ్రంథం ప్రజెంట్ చేస్తూ ఉంది. మరి నూతన నిబంధన గ్రంథంకి వచ్చేటప్పటికి మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. సో పాత నిబంధనలో ముందు ఆయన మనకి ఎలా కనపడుతున్నాడంటే ఆయన కాపరిగా ఉన్నాడు. యాకోబు కూడా ఒకసారి మాట్లాడతాడు. ఒకసారి ఆదికాండంలో చూడండి, చక్కగా సాదృశ్యంగా చెప్తా ఉంటాడు. ఇక్కడ యోసేపును దీవిస్తూ అన్నటువంటి మాట 48వ అధ్యాయం 15వ వచనంలో. ఆదికాండము 48:15 వచనం చూడండి ఒకసారి. అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము, ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో, అంటే దేవుడు ఉన్నాడు, దేవుని ఎదుట వీళ్ళందరూ కూడా నడుస్తున్నారు అన్నట్టు. అంటే కాపరి ఉన్నాడు, కాపరి ముందు మందంతా నడుస్తుంది అని అర్థము. తర్వాత ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించెను, ఆ దేవుడు ఆయన పోషించేవాడు గాను, నడిపించేవాడు గాను, సమస్తము సమకూడి చేసేవాడు గాను ఉన్నాడని అక్కడ యాకోబు కూడా తన దేవుని గురించి మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 11వ వచనము. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 11వ వచనము. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. మళ్ళీ ఎలా పోల్చాడు ఇప్పుడు ఇక్కడ? గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి ఆయన మేపుతాడు, ఆయన రొమ్మును ఎత్తుకొని మోస్తాడు. అంతగా కాకుండా ఆయన మెల్లగా
నడిపిస్తాడు అను, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. సో ఈ పోలికలన్నీ కూడా మనకి ఎలా కనపడుతున్నాయి? కాపరిగా కనపడుతున్నాయి. మరొక సందర్భంలో కూడా మనం చూస్తే కనుక 28వ కీర్తన తర్వాత చదవండి, అదేవిధంగా 80వ కీర్తన, ఈ రెండిట్లో కూడాను ఇశ్రాయేలు కాపరి అని 80వ అధ్యాయంలో అంటాడు. అదేవిధంగా ఇక్కడ ప్రార్థన చేస్తున్నారనమాట. ఈ ప్రార్థన చేసినప్పుడు కూడా ఆయన సంబోధించిన విధానం ఎలా కనపడుతుందంటే ఆయన కాపరిగా మనకు కనపడుతూ ఉంటాడు. సో ప్రార్థిస్తున్నప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు మనము ప్రార్థిస్తున్నప్పుడు మనం ఏమంటూ ఉంటాము? ఎప్పుడన్నా యూజ్ చేశారా మీరు? దేవా నా కాపరి అని ఎప్పుడన్నా యూజ్ చేశారా? చాలా సందర్భాల్లో ఇప్పుడు మనం మహోన్నతుడా, లేదా సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, పరిశుద్ధుడా, ప్రేమమేడా, ఇంకా న్యూ టెస్ట్మెంట్లో ఉన్నటువంటి అట్రిబ్యూట్స్ అన్నీ మనం తీసుకుంటూ ఉంటాము. ఈ మాట మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లో వాడట్లేదు, తక్కువ వాడతాం. కొంతమంది వాడతారు, ఖచ్చితంగా సందర్భాన్ని బట్టి ఆ పదాలు వాడతారు, కానీ చాలా తక్కువగా వాడుతూ ఉంటాం. కానీ కీర్తన గ్రంథంలో 2 సందర్భాల్లో మనకు కనపడుతుంది. 28వ అధ్యాయంలో కూడాను, అదేవిధంగా 80వ అధ్యాయంలో. అక్కడ ఇద్దరు కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు ఎత్తిపడతారు, ఇదిగో మా కాపరి దయతో మొర ఆలకించు, ప్రార్థన విను అని చెప్పి, కాపరివై నడిపించు అని చెప్పి అక్కడ అడుగుతూ ఉంటారు. సో ప్రార్థించేటప్పుడు కూడా ఈ సందర్భాలు వాడినట్టుగా మనం చూస్తాం. సరే, ఇది పాత నిబంధన గ్రంథం. ఇర్మియా గ్రంథంలో కూడా సందర్భం ఉంటుంది, 31వ అధ్యాయం 10వ వచనంలో కూడా, అది కూడా వదిలేదు. ఇక్కడ పాత నిబంధనలో ఇలా కనపడుతుంది, ఆయన కేర్ చేసేవాడుగా, ప్రొవైడ్ చేసేవాడుగా ఉంటే, నూతన నిబంధనకు వచ్చేటప్పటికి అక్కడ ఎలా కనపడుతుంది అంటే సాక్రిఫిషియల్ లవ్ కనపడుతుంది, త్యాగపూరితమైనటువంటి ప్రేమ కనపడుతుంది. అక్కడ తనంతట తానుగా యేసుక్రీస్తే చెప్పినటువంటి మాట, నేనే గొర్రెలకు కాపరిని, మంచి కాపరిని నేనే అంటాడు. ఇదిగో గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను. మనందరికీ తెలుసు కదండి, యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఈ మాటలు చెప్పారు. నేనే ద్వారమును అన్నాడు, అదేవిధంగా నేనే గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. కాపరి ఎలా అంటాడు? ప్రాణము పెట్టేంతగా నేను ప్రేమిస్తున్నాను. సో తండ్రి అయిన దేవుడు కాపరిగా కనపడుతున్నాడు, కుమారుడైన యేసుక్రీస్తు మనకి కాపరిగా కనపడుతున్నాడు యోహాను సువార్త 10వ అధ్యాయంలో. ఆ తర్వాత మరి మనమందరము కూడాను కేవలము మంద మాత్రమేనా, లేకపోతే మనం కూడా కాపర్లుగా ఉన్నామా? ఎంతమంది కాపరిగా ఉన్నామంటారు, లేకపోతే మనం మందలోనే ఉన్నామంటారు? తండ్రి అయిన దేవుడు కాపరి, ప్రభువైన యేసుక్రీస్తు కాపరి, మరి విశ్వాసులమైన మనందరము కాపర్లమేనంటారా? మంద అంటారా? గొర్రెల మంద అంటారా మనము? అండి, గొర్రెలు మనం కాపర్లం కాదంటారు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూలోకంలోనికి వచ్చినప్పుడు, శరీరధారిగా ఆయన జన్మించినప్పుడు దూత ద్వారా వర్తమానము ఎవరికి వచ్చింది? మొదట గొర్రెల కాపర్లకు వచ్చింది. ఆ గొర్రెల కాపర్లకు వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడాను ఏం చేశారు? ఆ సువర్తమానమును తీసుకుని వెళుతూ, లూకా సువార్తలో ఏమని ఉంటుందండి, వాళ్ళు చాటించుకుంటూ వెళతారు. సో యేసుక్రీస్తుని చాటించవలసినటువంటిది సువార్త భారము కేవలము కొంతమంది మీద ఉందా, విశ్వాసులైన అందరి మీద ఉందా? మనం అందరం కూడా గొర్రెల కాపర్లమ్మా కాదండి? ఇప్పుడు చెప్పాలి, లాజికల్గా మాట్లాడుతున్నారు. గొర్రెల కాపర్లు అక్కడ అందరూ కూడాను స్వార్థ భారాన్ని తమ భుజాలపైన వేసుకుని ఆయనను తెలుసుకున్న తర్వాత, చూసిన తర్వాత చాటింపు వేసుకుంటూ వెళ్ళిపోతారు. బెత్లెహేంకి వెళతారు, వెతుక్కుంటూ వెళతారు ఎక్కడున్నాడని. ఆ తొట్టిలో పరుండినటువంటి యేసుక్రీస్తును చూస్తారు, ఆనందభరితులైపోతారు, వెళుతూ సంతోషంతో ఆయన ప్రకటించుకుంటూ వెళతారని లూకా సువార్త 2వ అధ్యాయంలో మన కొరకు రాయబడి ఉంది. సో దాన్ని బట్టి మనం చూస్తే కనుక తండ్రి కాపరిగా ఉన్నాడు, కుమారుడు కాపరిగా ఉన్నాడు, విశ్వాసులైన కుమారులమైనటువంటి మనం కూడా కాపరులుగానే ఉన్నాం. కారణం ఏంటంటే ఆ స్వార్థ భారం మనందరి మీద కూడా ఉన్నదని మనం అర్థం చేసుకోవాలి. సో మొదటిగా ఫస్ట్ పాయింట్ మనం ఫోకస్ చేస్తుంది ఏంటంటే ఆయన కాపరిగా ఉన్నాడు, మనం కూడా కాపరులుగా ఉన్నాము. అది ఓల్డ్ టెస్ట్మెంట్కి న్యూ టెస్ట్మెంట్కి ఉన్నటువంటి ఒక చిన్న వ్యత్యాసం ఇదే అని మనం అర్థం చేసుకోవచ్చు. సరే, మనం ఏం విషయం మీద ఫోకస్ చేద్దాం అనుకున్నాం ఈరోజు? 23వ అధ్యాయంలో 5వ వచనంలో ఒక మాట మీదే, పార్ట్ బిఏ, పార్ట్ ఏ కూడా కాదు, పార్ట్ బిలో నా గిన్నె నిండి పొర్లుచున్నది ఏమన్నాడండి? ఇప్పుడు ఇక్కడ ఈ కీర్తన అంతా కూడాను విశ్వాసికి సంబంధించినంతగా మాట్లాడుతున్నాడు. అదేవిధంగా ఒక కాపరి తన మందను మేపుతున్నటువంటి విధంగా 2 కోణాల్లో మాట్లాడుతున్నాడు. సో విశ్వాసి కోణంలో ఏమంటున్నాడు అంటే నా గిన్నె నిండి పొర్లుచున్నది అని చెప్తున్నాడు. ఇక్కడ ఫస్ట్ పాయింట్ మనం అర్థం చేసుకోవాల్సింది, ఆయన ఎవరు? యేసుక్రీస్తు కాపరిగా ఉంటే గనక మన యొక్క ఆశీర్వాదము సమృద్ధిగా ఉంటుంది. ఎలా ఉంటుందండి? సమృద్ధిగా ఉంటుంది ఆశీర్వాదము. ఎందుకంటే అది ఓవర్ఫ్లో అవుతుంది అంటున్నాడు. ప్రొవిజన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటున్నాడు. గిన్నె మనది, అవునా? గిన్నె మనది. ఆశీర్వాదం ఎవరిది? దేవునిది, అంతేనా అండి? సో ఆశీర్వాదము దేవునిది, గిన్నె మనది. ఆ ఆశీర్వాదం ఎప్పుడు కూడా ఏమవ్వాలంటే పొంగి పొర్లే విధంగా ఉండాలి. దేవుని ఆశీర్వాదము ఎప్పుడు కూడా ఆ రీతిగా అది పొంగి పొర్లే విధంగా ఉంటుంది. ఒకవేళ మన జీవితాల్లో కూడా మనం అర్థం చేసుకుంటే, అన్వయించుకుంటే కనుక అటువంటి జీవితాన్ని మనం కూడా అనుభవిస్తూ ఉంటాము. కాకపోతే ఆయా సందర్భాలలో మనం దాన్ని గుర్తించము, అంతే.
అది ఒకవేళ గుర్తించగలిగితే గనక మనం కూడా ఆ మాట అంటాం, ఏమని చెప్పి, నా గిన్నె పొంగి పొర్లుతున్నది అని చెప్తాం. ఉదాహరణ ఒకసారి చూద్దాం. భయంకరమైనటువంటి కరువు ఒక ప్రాంతంలో ఉంది. సారెపత్ అనేటటువంటి ఒక ప్రాంతంలో మొత్తం అంతా అహాబు వలన ఆ ప్రాంతం అంతా కూడాను కరువుతో నిండిపోయినప్పుడు అక్కడ తినటానికి ఏమీ లేనటువంటి దుర్భర స్థితిలోనికి జనమందరూ కూడా వచ్చేశారు. ఏలియా కూడా మరి బ్రతకాల్సినటువంటి ప్రవక్త ఆ కాలంలో ఏలియానే వెళ్ళి చెప్తాడు, 3.5 సంవత్సరాలు వర్షం పడదని చెప్పి. అలాగే వర్షం నిలిచిపోతూ ఉంటుంది. వర్షం ఆగిపోయింది, పంటలు లేవు, తినడానికి తిండి లేదు, పిండి లేదు, ఏమీ లేదు. ఇటువంటి సమయంలో ఏలియా సారెపత్ అనేటటువంటి ఒక గ్రామానికి వెళతాడు. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక విధవరాలు కనపడుతుంది. ఆ విధవరాలు ఏం చేస్తూ ఉంటుంది అంటే కట్టెలు ఏరుకుంటూ ఉంటుంది. కట్టెలు ఏరుకుంటున్నప్పుడు ఆ విధవరాల దగ్గరికి ఏలియా వెళ్ళి అడుగుతాడు. ఏలియా అడుగుతున్నాడు ఆమెని, అమ్మ నాకు తినటానికి ఏమైనా పెట్టు అని చెప్పి. ఆమె పరిస్థితి ఏంటి ఇప్పుడు అక్కడ? దుర్భరమైన పరిస్థితి. ఆవిడేమంటది ప్రవక్తతోటి, మా దగ్గర కేవలము కొద్దిగా పిండి, చివరాఖరిగా ఉన్నటువంటి కొద్దిగా నూనె ఉంది. ఇవి రెండు కూడాను ఆ చపాతీలో లేకపోతే అట్టులో లేకపోతే ఇంకేదో చేసుకుని అక్కడ మేము తిని రొట్టె చేసుకుని తిని చచ్చిపోదాం అనుకుంటున్నాం అన్నది. ఏమంటదండి? ఇక ఇదే లాస్ట్ మీల్ మాకు, ఇది తినేసి మేము చచ్చిపోదాం అనుకుంటున్నాం అంటది. సో అటువంటి పరిస్థితుల్లో ఏలియా ఏమంటాడంటే ఆవిడతోటి, ఇదిగో నువ్వు ముందు నాకు పెట్టు, తర్వాత దేవుడు నీకు సమృద్ధిగా ఇస్తాడంటాడు. అదేవిధంగా ఆమె కూడా విశ్వాసంతో నమ్మకంతో ఏం చేస్తుంది, ఏలియాకి రొట్టె తీసుకొని పెడుతుంది. పెట్టిన తర్వాత ఆ రోజు మొదలుకొని వాక్యం ఏం చెప్తుందంటే, మళ్ళీ వర్షము పడేంత వరకు, అంటే ప్రభువు కనికరించి 3.5 సంవత్సరాల తర్వాత వర్షాన్ని కులిపించి అవన్నీ కూడా మళ్ళీ మొలిచేంత వరకు కూడాను ఆ తొట్టిలో పిండి అయిపోలేదు, ఆ బుడ్డలో నూనె అయిపోలేదు. ఇప్పుడు ఆశీర్వాదం ఎలా ఉంది అక్కడ? సమృద్ధిగా ఉందా అండి? కొరత లేకుండా ఉందా? ఇటువంటి ఆశీర్వాదము మన జీవితాల్లో కూడా పొందుతాం మనం. కాకపోతే దాన్ని గుర్తించలేకపోతాం. ఓవర్ఫ్లోయింగ్ బ్లెస్సింగ్ అనేది మనందరి జీవితాల్లో కూడా ఉంటుంది. మనం ఎప్పుడో ఒక్కొక్కసారి గుర్తుపడతాం, నిజంగా నా జీవితం ఎలా గడుచుకుంటూ వచ్చింది, ఆ రోజు మొదలుకొని ఈ రోజు దాకా నిజంగా సమృద్ధితోటే దేవుడు అన్ని సకాలంలో నన్ను పోషిస్తూ నడిపిస్తూ వచ్చేసాడు అని అంత అయిపోయిన తర్వాత గుర్తించి వెనక్కి తిరిగి చూసి చెప్తాం అనమాట ఆ మాట మనము. ఎవరిలాగా? ఇశ్రాయేలీలను చూసినప్పుడు కూడా మనకు అదే అనిపిస్తూ ఉంటుంది. ఇశ్రాయేలీలు అరణ్యంలో నడుస్తూ ఉన్నారు. అరణ్యంలో 40 సంవత్సరాల పాటు వాళ్ళు నడిచినప్పటికీ కూడాను ఏ రోజు కూడాను వాళ్ళ బట్టలు నలిగిపోలేదు, వాళ్ళ చెప్పులు అరిగిపోలేదు. అంత మాత్రమే కాకుండా వాళ్ళు తినటానికి తిండి లేకుండా ఒక్కరోజు కూడా లేనేలేదు. సమృద్ధిగా తిన్నారు. 40 ఇయర్స్ పాటు దేవుడు ఆ మన్నాను కురిపిస్తూనే ఉన్నాడు. ప్రియులారా, పాత నిబంధనలో ఉదాహరణ చూస్తే మన్నా కురిపిస్తూ వచ్చాడు. 40 సంవత్సరాలు కురిపించాడంటది ఆ మన్నాని. వీళ్ళందరూ కూడా ఆ మన్నాని తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అందరికీ కూడా సమృద్ధిగా ఉంది, ఎవరికి కూడా తక్కువ కాలేదు. అంత కాదనుకుంటే కనుక కొంతమంది ఏం చేశారంటే ఎక్స్ట్రా కూడా కూర్చేసుకున్నారు మన్నాని, కానీ అది మరుసటి దినానికి పాడైపోయింది ప్రభు చెప్పిన ప్రకారం. కానీ సమృద్ధి అనేది అక్కడ మనకి కనపడతా ఉంటుంది. అరణ్యములో వారు వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా చెప్పాలి ప్రియులారా? నిజంగా అడవి ప్రయాణం అంతా కూడా మేము చేసుకుంటూ వచ్చాము. 40 సంవత్సరాల పాటు కేవలం గుడారాలు వేసుకుంటూ, ఒక ఇల్లు లేదు, ఒక పంట లేదు, ఒక పొలం లేదు, ఎక్కడ పడితే అక్కడ నడుస్తూనే వచ్చాము మేము. అయినప్పటికీ కూడా మాకు సమృద్ధి ఉండింది. దానికి వెనకాల ఉన్నటువంటి ఆశీర్వాదానికి కారణం ఎవరంటే ఆ దేవుడు. సో మన జీవితాల్లో కూడా మనం చూసుకున్నప్పుడు మన జీవితాలు వెళుతున్నాయి, నడుస్తున్నాయి. మనం ఉద్యోగాలు చేసుకుంటున్నాము, లేకపోతే పనిపాటలో ఉంటున్నాము, ఎవరి దానిలో వాళ్ళు ఏ మార్గంలో వెళ్ళాలో వాళ్ళు వెళుతున్నారు. అదంతా కూడా సక్రమంగా సజావుగా ముందుకు సాగుతుందంటే అది దేవుని యొక్క కృప మాత్రమే. వెనక్కి తిరిగిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఇశ్రాయేలు లాగా మనం కూడా అనగలుగుతాము, ఇన్ని సంవత్సరాలు నన్ను కాపాడింది నా దేవుడే, ఇన్ని సంవత్సరాలు నాకు ఆశీర్వాదం ఇచ్చింది నా దేవుడే అని మనము చెప్పగలుగుతాం. అటువంటి ఓవర్ఫ్లోయింగ్ బ్లెస్సింగ్స్ మనం అందరం కూడా పొందుకోవాలి ప్రియులారా. ఒకానొక సందర్భంలో వీళ్ళకి బాగా మాంసాపేక్ష అధికమైపోయింది. ఇశ్రాయేలీలందరూ కూడా మన టైపే, మాంసాపేక్ష అధికం అనమాట. ఆదివారం వచ్చేటప్పటికి ఖచ్చితంగా నాన్ వెజిటేరియన్ ఉండాలి. నాన్ వెజిటేరియన్ లేదనుకోండి గిన్నెల శబ్దాలు ఎక్కువ వస్తూ ఉంటాయి. గమనించారు ఎప్పుడైనా ఒకసారి వెజిటేరియన్ కర్రీ వండి పెట్టండి పిల్లలు. ఆదివారం రోజున ప్లేట్లు అటు పడిపోతుంటాయి, ఇటు పడిపోతుంటాయి, శబ్దాలు ఎక్కువైపోతుంటాయి. అర్థం చేసుకోవచ్చు కారణం నాన్ వెజ్ లేదనమాట ఈరోజు అని. అంటే అంత అసహనము వ్యక్తపరుస్తాం. అలాంటి మనలాంటి టైప్ ఇశ్రాయేలీలు కూడా అనమాట. ఆ ఐగుప్తులో ఉన్నప్పుడు ఏం తిన్నారు కానీ వచ్చిన తర్వాత అరణ్యంలోనికి రాగానే మాంసాపేక్ష అధికమైపోయి మోషే దగ్గరకు వచ్చి సనగటం మొదలు పెట్టారు, మా మాంసం పెట్టవా అని. 6 లక్షల మంది కాల్బలానికి నేను ఎక్కడి నుంచి తెచ్చిపెట్టను అని చెప్పి దేవుని దగ్గర మొరపెట్టుకుంటాడు మోషే. అప్పుడు దేవుడు అంటాడు, నా యొక్క బలం తక్కువైంది అనుకున్నావా అని చెప్పి ఏం తీసుకొచ్చాడు ఆ రోజున? ఒక్కసారిగా పూరేళ్ళని తీసుకొచ్చేస్తాడు పిల్లరా. ఎన్ని పూరేళ్ళో తెలుసా?
ఒక దిన ప్రయాణము ఇటువైపు కుడివైపు, ఒక దిన ప్రయాణము ఎడం వైపు, రెండు వైపులా ఒక దిన ప్రయాణం అంటే ఇటు 3 కిలోమీటర్లు ఇటు 3 కిలోమీటర్లు అనుకుందాం. ఒక రోజున 3 కిలోమీటర్లు ఒక మనిషి నడవగలుగుతాడు విశ్రాంతి దినాన్న. మరి అలా అనుకున్నట్లయితే కనుక ఒక 3 కిలోమీటర్స్ ఇటు, ఒక 3 కిలోమీటర్స్ ఇటు. ఈ రోజుల్లో మనం ఒకవేళ చూస్తే కనుక ఒక దినంలో ఎంత మనము వాక్ చేయొచ్చు అని మనం చూస్తే దగ్గరగా 10 నుంచి 15, 20 ఇంకెంతనే ఎక్కువ వెళ్ళొచ్చు. సో ఎంతైనా తీసుకోండి, అంత కుడి పక్కకు 1 కిలోమీటర్లో లేదా ఇన్ని కిలోమీటర్లో ఇటు పక్కకి అంతా కూడా పూరేళ్లు పడ్డాయి. అది కూడాను ఒక వరుసలో కాదు, ఒక కింద ఉన్నటువంటి పల్చగా పడినటువంటిది కాదు, మళ్ళీ పైకి కూడా ఒక కొలత ఉంది. అదేమంటాడంటే 36 ఇంచెస్గా అక్కడ కొలుస్తూ ఉంటాడు. ఒకసారి చూద్దాం రండి, అది మాట బాగుంటుంది. నిర్గమకాండానికి రండి ఒకసారి, 16వ అధ్యాయము 35వ వచనం. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 31వ వచనం. సంఖ్యాకాండానికి రండి 11:31. తరువాత యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రము నుండి పూరేళ్లను రప్పించి పాలెము చుట్టూ ఈ ప్రక్కను ఆ ప్రక్కను దిన ప్రయాణమంత దూరం వరకు భూమి మీద 2 మూరల ఎత్తున వాటిని పడచేశాడు. 2 మూరల ఎత్తు ఈ పదం అంటాడు. ఇంగ్లీష్ లో 36 ఇంచెస్ అని రాస్తాడు, లేదా 5 క్యూబిట్స్ అని రాస్తాడు. సో మన అలా ఇది తెలుగులో మనం ఆ పదాన్ని మనం చూసినప్పుడు ఏమంటున్నాడు పిల్లారా? భూమి మీద 2 మూరల ఎత్తు. ఒక మామూలుగా అనుకున్నా కూడా మూర అంటే ఈ విధంగా ఉంటుంది కదా, ఇలా 2 మూరల ఎత్తు ఏమైంది? పూరేళ్లు పడ్డాయి. ఇటు పక్కన ఒక రోజు ప్రయాణం, ఇటు పక్కన ఒక రోజు ప్రయాణం. ఎంత విస్తారమైంది అర్థమవుతుందండి. ఒక్కసారి మాంసం కావాలని అడిగితేనే ఆ సమృద్ధి ఏ విధంగా వచ్చిందో మనం అర్థం చేసుకోవచ్చు అక్కడ. సో దేవుని దగ్గర ఉన్నటువంటిదంతా కూడా సమృద్ధి పిల్లారా. నూతన నిబంధనలో కూడా మనం ఉదాహరణ చూడవచ్చు. అక్కడ పిల్లవాడి దగ్గర ఉన్నటువంటి రొట్టెలు ఎన్నని మనం చూస్తే 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయన్నమాట. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఎంతమంది తిన్నారని రాస్తాడు? పురుషుల సంఖ్య 5,000, మరి స్త్రీల సంఖ్య, పిల్లల సంఖ్య ఇంకా అధికం. సో ఇంతమంది తిన్నారు. సమృద్ధి కలిగినటువంటి ఆశీర్వాదం అదే. మరొక సందర్భంలో ఇదేమో 14లో మాట్లాడతాడు మత్తయి సువార్త, 15లో ఇంకోటి ఉంటుంది. 7 చేపలు కొన్ని చిన్న చేపలు అంటాడు అక్కడ కూడా. ఇక్కడేమో 12 గంపలు ఎత్తుతారు, అక్కడేమో 7 గంపలు ఎత్తుతారు. సో ఇంత విస్తారమైనటువంటి ఆశీర్వాదము ఎక్కడి నుంచి వస్తుందంటే మనము కలిగి ఉన్నటువంటి దేవుని ఆశీర్వాదము సమృద్ధిగా ఇచ్చే దేవుడిని మనం కలిగి ఉన్నాము. ఈ పాయింట్ రెండవది రాయించుకొని పోయినారు. 1 పాత నిబంధనకి కొత్త నిబంధనకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటో మొదట చూస్తున్నాం. రెండవదిగా మనం చూస్తున్నాము ఆ గిన్నె నిండి పొర్లుతుందంటే దానికి కారణం ఏంటంటే ఆ ప్రొవైడ్ చేసేవాడిది తప్ప యువతలు ఉన్నటువంటి వాడిది కాదు, రిసీవ్ చేసుకునేవాడిది కాదు. అది ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఆ దేవునిదే గొప్పతనము, సమృద్ధిని ఇచ్చేటటువంటి వాడిని మనం అర్థం చేసుకోవాలి. మరొక మాట గమనించండి, ఇది 3వ పాయింట్గా ఒకవేళ మనం చూస్తే కనుక ఆ ప్రొవిజన్ ఈ మాట ప్రకారము లిమిట్లెస్గా ఉంటుంది. నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటాడు, అంటే ఓవర్ఫ్లో అవుతుంది అంటున్నాడు ఇక్కడ. ఆ ఓవర్ఫ్లో అవుతున్నటువంటి ఆశీర్వాదం ఏంటంటే ఓవర్ఫ్లో కంటిన్యూషన్ అనమాట. అది ఇప్పుడు ఒకవేళ బకెట్ నింపుతున్నారండి, మీరు బకెట్ నింపినప్పుడు కొద్దిగా పొంగి అలా వదిలేస్తారనుకోండి, పొంగిపోయి పడిపోయినాయి అంటాము తప్ప పొర్లుతూనే ఉన్నది అని మనం మాట అంటామా? అనము. ఎప్పుడు అంటాము? ఆ ట్యాప్ ఎప్పుడైతే ఆన్లో ఉంటుందో, నీళ్లు పడతానే ఉంటుంది, ఓవర్ఫ్లో అవుతూనే ఉంటుందో అప్పుడు ఈ మాట మనం మాట్లాడతాం. సో రెండవదిగా మనము దేవుని యొక్క గొప్పతనాన్ని మనం ఇక్కడ చూస్తే కనుక ఆయన సామర్థ్యం ఏంటంటే అది లిమిట్లెస్. అది దేవుని గొప్పతనం. లిమిట్లెస్ అంటే ఆయన ఎంతవరకైనా ఆశీర్వాదాన్ని ఇవ్వగలుగుతాడని మనం అర్థం చేసుకోవాలి. అయితే మన దగ్గర ఉండాల్సినటువంటివి 2 గొప్ప లక్షణాలు కావాలి. ఈ లిమిట్లెస్గా ఇచ్చే దేవుడు ఇస్తున్నప్పుడు దాన్ని స్వతంత్రించుకోవడానికి మన వైపు నుంచి కూడా అది ఆ కెపాసిటీలో మనం నిలబడి ఉండాలి. ఇచ్చేవాడు ఉన్నాడు, మరి స్వీకరించేవాడు కూడా ఉండాలి కదా, ఉండాలా లేదా అండి? సో అటువంటి కెపాసిటీలో మనం ఉంటే కనుక దాన్ని మనము స్వీకరించగలుగుతాము. అది మనం రిసీవ్ చేసుకునేటానికి ఉండాలి. సో రిసీవ్ చేసుకోవడానికి మన దగ్గర కావాల్సినటువంటి 2 ప్రధానమైన లక్షణాలు ఏంటంటే యోహాను సువార్త 14వ అధ్యాయం రండి ఒకసారి. యోహాను సువార్త 14వ అధ్యాయము 13, 14 వచనాల్లో మీరు చూస్తే కనుక అక్కడ ప్రభు ప్రార్థన విషయంలో చెప్తా ఉంటాడు. మీరందరూ కూడా నన్ను ఏది అడుగుతారో నేను అది మీకు ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాను, అయితే మీరు నా నామములో దానిని అడగాలి అంటాడు. చదవండి. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. నా నామమున మీరు నన్ను ఏమి అడిగినా కూడా నేను ఏం చేస్తానంటాడు? చేస్తానంటాడు.
సో అడగాల్సింది ఏంటంటే ఆయన నామములో మనము వెళ్ళి విశ్వాసముతో అడగాలి అనేది మొదటిగా మనం అర్థం చేసుకుంటున్నాం. మన దగ్గర ఉండాల్సింది ఆ లిమిట్లెస్గా ఉన్నటువంటి దాన్ని మనం పొందుకోవాలంటే మనము ప్రార్థించే వారముగా ఉండాలి. ఆ ప్రార్థన కూడా విశ్వాసంతో కూడినదై ఉండాలి. రెండవ లక్షణాన్ని కూడా చూద్దాం. 1 యోహాను 5:14. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. దీన్ని అర్థం చేసుకోండి. రెండు విషయాలు ఇవి. ఒకటి ప్రార్థన, అది కూడా విశ్వాసముతో. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా. ఇక్కడ పాయింట్ అండర్లైన్ చేయాలి. ఏమడుగుతున్నాం ఇక్కడ? ఆయన చిత్తానుసారముగా మనము ఏది అడిగినా సరే ఆయన మన మనవిని వింటాడు, చేస్తాడు. సో ఒకటి ఏమంటున్నాడు ఇప్పుడు? ఈ లిమిట్లెస్గా ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని మీరు పొందుకోవాలంటే కనుక మీరు అడగాలి అంటున్నాడు. మీరు అడగాలి. అడిగేది ఎలా ఉండాలి? విశ్వాసంతో కూడిందే ఉండాలి. అయితే అడుగుతున్నప్పుడు దేవుని చిత్తానుసారమైన దానిని మీరు ఒకవేళ అడిగితే గనక అది నిశ్చయముగా పొందుకుంటారు అని చెప్తున్నాడు రెండవదిగా. సో చిత్తానుసారమైనది ఏంటి అని మనం ఒకవేళ దీన్ని డిరైవ్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తే కనుక ఇల్లీగల్వి మనం ఏం అడగడానికి వీల్లేదు. ఇప్పుడు ప్రభువా ప్రార్థన చేస్తున్నాం, ఈ రోజున బంగారం దుకాణం దొంగతనం చేయడానికి వెళుతున్నాను, నీ సహాయం నాకు కావాలి నాయన, మొత్తం అంతా దోచుకొచ్చేయాలి నేను. వింటాడండి ప్రార్థన? ఇల్లీగల్ ప్రేయర్ వినడు. ప్రభువా నా పక్కనోడు బాగా ఎదిగిపోతున్నాడు, వాడు అణిగిపోవాలి, నేను ఎదిగిపోవాలి. వింటాడండి ప్రార్థన? చెప్పండి, వింటాడా? అంటే ఇల్లీగల్గా ఉన్నటువంటి ప్రేయర్స్ కానీ సెల్ఫిష్ మోటివ్తో ఉన్నటువంటి ప్రేయర్స్ కానీ దేవుడు ఏమాత్రం వినడు. టైం బౌండ్ ప్రేయర్స్ ఉంటాయి మీకు. ఇదొకటి ఉంటుంది, ప్రభువా ఈ రోజున ఇస్తావా ఇవ్వవా నువ్వు, నాకు ఈరోజే కావాలి అని. ఏం అడుగుతుందయ్యా బాబు ఇంతకీ ఆవిడనంటే నాకు గర్భఫలం కావాలి అంటుంది. 9 నెలలు ఆగమ్మా అంటున్నాడు దేవుడు. నేను ఆగను, నాకు ఈరోజే కావాలి. సాధ్యమే పనేనా? ఖచ్చితంగా 9 months తర్వాతే చేతిలో బిడ్డను పెడతాడు దేవుడు. కానీ నాకు టైం బౌండ్, ఇప్పుడే కావాలంటే కుదురుతుంది అది? సో ఇలాంటి మోటివ్స్ అనమాట. ఇటువంటి దాంతో మనం ప్రార్థన చేసామనుకోండి దేవుడు ఏమాత్రం కూడా వినడు. ప్రార్థించమంటున్నాడు. అదేవిధంగా తన చిత్తానుసారముగా మనము ప్రార్థన చేస్తే యాకోబు గారు ఏం చేశారో తెలుసా అండి? ఈ 2 వచనాలు, యోహాను సువార్త 14వ అధ్యాయము 13-14 వచనాలు, అదేవిధంగా 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం, ఈ రెండింటినీ కూడా జోడించి ఒక్క వచనముగా చెప్పేశాడు. ఇప్పుడు యాకోబు పత్రిక వెళదాం రండి ఒకసారి. 4వ అధ్యాయము 2-3 వచనాలు. ఈ 2 అంశాన్ని 2 వచనాల్లో చెప్తాడు యాకోబు. మీరు ఆశించుచున్నారు కానీ మీరు ఆశిస్తున్నారు, దొరకట్లేదు. నరహత్య చేదురు, మత్సరపడుదురు గాని సంపాదించుకొనలేరు. పొట్లాడుదురు, యుద్ధము చేదురు గాని దేవుని అడగనందున మీకేమీ దొరకదు. ఇదిరా మనం అండర్లైన్ చేయాల్సి. దేవునిని అడగనందున మీకేమీ అడగట్లేదు. అక్కడ అడగమన్నాడు కదా, దానికి ఆపోజిట్ ఏంటి? ఇప్పుడు ఇక్కడ అడగట్లేదు, అందుకే మీరు పొందుకోలేకపోతున్నారు అంటాడు. దాని తర్వాత ఎందుకు అడుగుతున్నారు? ఇప్పుడు ఆయన చిత్తానుసారంగా అడగాలని చెప్పాడు, కానీ దాని ఆపోజిట్ ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఎలా అడుగుతాం మనము? మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము అడుగుతూ, దురుద్దేశముతో అడుగుతూ గనుక మీకేమీ దొరుకుటలేదు. అర్థమైందండి? యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఆయన చెప్పాడు, మీరు నా నామములో ఏం అడిగినా విశ్వాసంతో నేను ఇస్తానన్నాడు. కానీ మనం ఇక్కడ ఏం చేస్తామంటే అడగము, విశ్వాసంతో పొందము. రెండవదిగా మనం యోహాను పత్రికలో చదువుతున్నప్పుడు ఏం చేస్తాం? ఆయన చిత్తానుసారంగా మీరు ఏది అడిగినా ఇస్తాడంటాడు. మనం ఆయన చిత్తానుసారంగా అడగము, మన చిత్తానుసారంగా మన భోగముల నిమిత్తం మన దురుద్దేశాలతో మనం అడుగుతాము, అందుకే దొరకట్లేదు అన్నాడు. సో 2 వచనాల యొక్క రెండిటికి సమాధానాన్ని యాకోబు తన పత్రికలో ఇక్కడ పొందుపరిచి మనకి ఇస్తా ఉన్నాడు అనమాట. సో ప్రార్థన చేసి మనం అడగాలి. ప్రభు దగ్గరకు వస్తున్నప్పుడు విశ్వాసంతో రావాలి ప్రియులారా. లోతు గురించి అబ్రహాం విజ్ఞాపన చేస్తాడు కదా ఆదికాండంలో. అక్కడ విశ్వాసంతో ప్రార్థించలేకపోతాడు, నమ్మలేకపోతుంటాడు. ప్రభు ఎవరినైనా సరే, ఎంతమందిని ఉన్నా సరే అడిగి ఉండుంటే కనుక అబ్రహాము సొదొమ గొమొర ప్రాంతం అంతటి కూడా ఒకవేళ విడిచిపెట్టేవాడేమో. కానీ ఏమడుగుతూ ఉంటాడు? ఒక 50 మంది ఉంటే, 45 మంది ఉంటే, 40 మంది, ఇలా తగ్గించుకుంటూ వస్తూ ఉంటాడు. నువ్వు కోపడకు నాయన, ఇది ఇంకోసారి అడుగుతున్నా అంటాడు. అంటే విశ్వాసముతోటి దగ్గరకు వచ్చి అడగలేకపోతున్నాడు. అక్కడ అడిగి ఉంటే కనుక ఖచ్చితంగా అక్కడ పొందుకుని ఉండేవాడు అబ్రహాము. సొదొమ గొమొర మొత్తం అంతటి కూడా కాపాడుకునేవాడు. అంతగా వినే దేవుడు మన దేవుడు. మరో ఉదాహరణ మీరు చూస్తే కనుక మోషే, ఇశ్రాయేలీలందరూ కూడా 32వ అధ్యాయంలో నిర్గమకాండంలో విగ్రహాన్ని చేసుకుని పూజలు చేసుకుంటూ ఉంటారు. అక్కడికి వచ్చి అంటాడు దేవుడు, ఇదిగో నువ్వు ఒక్కసారి జరుగు మోషే, అందరినీ నాశనం చేస్తానంటాడు. కానీ ఎదురు వెళ్ళి అంటాడు, వద్దొద్దు, దయచేసి వీళ్ళని క్షమించు, సంతాపపడు అన్నప్పుడు వెంటనే అక్కడ విడిచిపెడతాడు. ఇక్కడ ఒక మొత్తము జనరేషన్ అంతటినీ కూడా విడిచిపెట్టాడు. అక్కడ ఒక సొదొమ ప్రాంతాన్ని విడిచిపెట్టి ఉండడా దేవుడు? ఖచ్చితంగా విడిచిపెడతాడు. అయితే ఈ 2 వచనాల ప్రకారం మనం అడగకపోవటం వలన ఆ లిమిట్లెస్ ఆశీర్వాదాన్ని మనం పొందుకోలేకపోతున్నాము. అర్థమైందండి అందరికీ కూడా? సమృద్ధిగా ఇచ్చే దేవుడిని మనం కలిగి ఉన్నాము, నంబర్ 1.
అదేవిధంగా ఆ సమృద్ధి ఎంతవరకు అంటే పొంగి పొర్లేంతగా ఉంటుంది, పొంగి పొర్లుతూ కంటిన్యూషన్లో ఉంటుంది అనమాట. అది వచ్చి ఒకసారి పొంగిపోయి ఆగిపోయేది కాదు, అది ఎప్పుడు కూడా నిరంతరాయము కొనసాగేటటువంటి ఒక ప్రక్రియగా మనకు అది కనపడుతూ ఉంటారు. ఈ రెండు సత్యాలు మనం ఒకవేళ గ్రహించగలిగితే గనక మనం ఏం చేస్తామో తెలుసా పిల్లరా, మన జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం. 4వ పాయింట్ ఏంటంటే, ఎప్పుడు కూడా మనము దేవుని దగ్గర నుంచి ఆ గొప్ప కార్యాలు చేయగలడు అని చెప్పి ఆ విశ్వాసంతో మనం పొందుకోవాలి. అంటే మనల్ని మనం లిమిట్ చేసుకోవద్దు. డోంట్ లిమిట్ యువర్ సెల్ఫ్ అండి. మనల్ని మనం ఏమాత్రం కూడా లిమిట్ చేసుకోకుండా ముందుకు కొనసాగే వారంగా ఉండాలి. ఒక చిన్న ఉపమానం చెప్తాను, ఆ ఉపమానం యొక్క భావాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అంటే మనల్ని మనం లిమిట్ చేసుకోకుండా ఎలా ముందుకు వెళ్ళాలనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. ఒక పాస్టర్ గారి దగ్గరికి ఒక మంచి విశ్వాసి వచ్చాడు. వచ్చి పాస్టర్ గారిని అడుగుతున్నాడు, పాస్టర్ గారు, నేను దేవుణ్ణి చిన్న చిన్న ప్రార్థనలు అడగవచ్చా, లేకపోతే పెద్ద పెద్ద ప్రార్థనలు మాత్రమే అడగాల అనేటటువంటి ప్రశ్న వేశాడు పాస్టర్ గారికి. ప్రశ్న అందరికి అర్థమైందండి? చిన్న చిన్న ప్రార్థన అవసరతలు అడగవచ్చా, లేకపోతే పెద్ద పెద్దవి మాత్రమే నేను అడగాల అనే ప్రశ్న వేశాడు ఒక మంచి విశ్వాసి, బలమైన విశ్వాసి. అప్పుడు పాస్టర్ గారు ఏం సమాధానం చెప్పారంటే, ఆ సమాధానం చెప్పే ముందు ఈ ప్రశ్న మీకు వేస్తున్నాను, చిన్న చిన్నవి అడగాల, కేవలం పెద్దవి మాత్రమే అడగాల? ప్రశ్న మీకేనండి. ప్రభువుని చిన్న చిన్నవి అడగాల లేక పెద్ద పెద్దవి అడగాల? ఏం అడగాలి ప్రభువుని? ఏదైనా అడగవచ్చు. ఎంతమంది ఏదైనా అడగవచ్చు అంటారు? ఏదైనా అడగవచ్చు. చిన్నవి అడగవచ్చు, పెద్దవి అడగవచ్చు. కాన్ఫిడెంటే కదండి అని? ఇందులో ఏం లేదండి. పాస్టర్ గారు చాలా చమత్కారంగా ఆన్సర్ చెప్పారు. ఏంటంటే ఆయన ఏమన్నారంటే పిల్లరా, జవాబు ఏంటంటే, అమ్మా నీ దృష్టికి అది ఒకవేళ చిన్నదో పెద్దదో కావచ్చు, కానీ దేవుని దృష్టికి మాత్రము పెద్దది చిన్నది అనేది ఏది కూడా లేదు అన్నాడు. అన్నీ ఆయనకి, అంటే ఆయన దృష్టిలో పెద్దది అన్నటువంటిది ఏది కూడా. ఇప్పుడు చెప్పండి, ఏం అడగచ్చు? ఇందాక మీరు చెప్పిన ఆన్సర్ కరెక్టే కదా, ఏదైనా అడగచ్చు. అది నిర్ణయించేటటువంటిది మన సామర్థ్యంతో మనం నిర్ణయిస్తున్నాము, ఇది చిన్న అవసరత, ఇది పెద్ద అవసరత అని. దేవుని యొక్క దృష్టిలోంచి మీరు ఆలోచించినప్పుడు అది ఎంత పెద్ద అవసరత అయినా నా దేవునికి అది చాలా చిన్నది, అల్పమైందని మనకు అర్థమవుతూ ఉంటుంది. అర్థమైందండి అందరికీ కూడాను? ఇప్పుడు చెప్పండి, మీరు మీ అవసరతను పెద్దదిగాను చిన్నదిగాను చూసి దేవుని యొక్క గొప్పతనాన్ని లిమిట్ చేస్తారా? చేయదు. ఎప్పుడైతే ఇది చేయరో పిల్లారా, ఒక హై ఎక్స్పెక్టేషన్ తోటి దేవుని దగ్గర పెడతారు. అది ఎంత గొప్ప ప్రార్థన అయినా, ఎంత చిన్న ప్రార్థన అయినా, ఎటువంటి అవసరత అయినా సరే, అది దేవుని దృష్టిలోంచి, దేవుని కోణంలో నుంచి మీరు చూడగలిగితే గనక దాని యొక్క అవసరత ఏంటనేది మనకు అర్థమవుతుంది. మనం అప్పుడు దేవుని అడుగుతాము, ప్రభువా ఇదిగో నీ పాదాల దగ్గర పెడుతున్నా, ఇది నాకు దయచేయి అని అడుగుతాం. అది గొప్పదే కావచ్చు, అది చిన్న ప్రార్థనే కావచ్చు. సో కాబట్టి అది దేవుని యొక్క దృష్టిలోకి వెళ్ళేటప్పటికీ దాని యొక్క పరిమాణము మన దృష్టిలో ఏమో కొండంతగా కనపడుతూ ఉంటుంది. మనం చూస్తే కనుక ఆ పై నుంచి చూస్తున్నటువంటి దేవునికి అది ఇసుకరేణం అంతా కూడా కనపడుతుంది, అది మన అవసరత. సో అది మనం గుర్తించాల్సినటువంటిది. ఈ కోణంలో చూస్తే మనల్ని మనం లిమిట్ చేసుకోము, ఒక హై ఎక్స్పెక్టేషన్తో ప్రభు దగ్గరికి వస్తాం. ఎంతమందికి అర్థమైంది ఈ విషయం? ఈరోజు మొదలుకొని మీ అవసరత పెద్దది, ఈ అవసరత చాలా కఠినమైంది, ఇది తీర్చనటువంటిది, ఇది సాధ్యము కానటువంటిది, మన దృష్టిలో ఆలోచించి ప్రార్థన చేయకండి. ఎవరి దృష్టిలో చూడండి? దేవుని దృష్టిలోంచి చూడండి. నా గొప్ప దేవునికి, నా ఉన్నతమైన దేవునికి ఇది చాలా అల్పమైనటువంటిది, నా దేవుడు చేస్తాడు అని చెప్పి విశ్వాసంతో పెట్టేయండి ప్రభు దగ్గర. అది నిశ్చయంగా జవాబు వస్తుంది. 100% మనం ప్రభుని స్తుతిస్తాం. సో ఇది 4వ పాయింట్గా మనము చూడవచ్చు. పిన్న 5వది, మన దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క మొదటగా మనం అనుకున్నాం కదా, దేవుణ్ణి మనము ఆయా సందర్భాలలో ఆయా రకాలుగా చూస్తుంటాం. ప్రేమ అధికమైతే కనుక ప్రియుడుగాను, అదేవిధంగా చనువు ఎక్కువైపోతే కనుక స్నేహితుడుగాను, అదే కనుక ఒకవేళ భయం ఎక్కువైపోయింది అనుకోండి, ఆయన ఒక బోధకుడుగా మనకు కనపడుతూ ఉంటాడు. ఎప్పుడైనా ఇది అనుభవించారా పిల్లరా? తప్పు చేశారనుకోండి, ఎప్పుడైనా తప్పు చేసేసి పాపం చేసి భయపడుతూ బెరుకుగా ప్రభు దగ్గర వెళ్తున్నాను అనుకోండి, అప్పుడు ఆయన ఎలా కనపడుతూ ఉంటాడో తెలుసా మనకి? చేతిలో దండం పట్టుకున్నటువంటి ఒక టీచర్గా కనపడుతూ ఉంటాడు. అంటే ఏంటంటే ప్రభు దగ్గరికి వెళుతున్నప్పుడు వెళుతున్న ప్రతిసారి కూడాను ఆ కర్రతోటి బెదిరించి, టీచర్ ఎలా బెదిరిస్తూ పిల్లల్ని కొడుతూ సరిచేస్తూ ఉంటారు, అలాగా ఆయన కూడా చేస్తారనమాట. సో కాబట్టి పిల్లరా, మనము చూసే దాని మీదనే మనము చేయగలుగుతాం. ఇప్పుడు దేవుని యొక్క గొప్పతనము మనకి సమృద్ధి ఇచ్చే విషయంలో ఎంత గొప్పగా ఉంటుందో ఒక్కసారి అర్థం చేసుకోండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనానికి రండి.
మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో ఇప్పుడు మనము ప్రార్థన చేయడానికి దేవుని సన్నిధానానికి వెళుతున్నాం మొరపెట్టడానికి. సమృద్ధిగా ఇచ్చే దేవుడు అని గొప్ప సత్యాన్ని ఈ రోజున మనం తెలుసుకున్నాం. అదేవిధంగా ఆయన ఏమాత్రము కూడా లిమిట్ లేకుండా ఇచ్చే దేవుడుగా ఉన్నాడని మనం తెలుసుకుంటున్నాం. అదేవిధంగా ఒక హై ఎక్స్పెక్టేషన్తో మనం వెళ్ళాలి. ఎందుకంటే ఆయన కోణాలను చూసినప్పుడు మన అవసరాల నుంచి కూడా చాలా చిన్నవని మనం తెలుసుకుంటున్నాం. ఇక్కడ మనం ఇదే 5th పాయింట్ మనం ఒకవేళ చూస్తే కనుక ఎఫెసీలకు రాసిన పత్రిక మరొకసారి చదవండి, అందరూ కూడా గమనించండి మాటను. మనలో 2nd పార్ట్ చదవండి. మనము ఊహించిన దానికన్నా కూడాను అత్యధికంగా చేయ శక్తి మనం అడుగు వాటికన్నాను ఊహించు వాటికన్నాను అత్యధికంగా చేయ శక్తి గల అత్యధికముగా చేయ శక్తి కలిగినటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నాము. మనం అనుకుంటా ఉంటాము, ప్రభు నాకు ఈ అవసరత కావాలి, ఇది తీరిపోతే చాలు అనుకుంటాము. కానీ ప్రభు అనుకుంటున్నాడు, నేను నీకు ఇంకా ఎక్కువ ఇద్దాం అనుకున్నాను అని చెప్తున్నాడు. ఇంకా అధికంగా ఇద్దాం అనుకున్నాను అంటాడు. అప్పుడు మనకి ఎంత బాధ కలుగుతుంది అంటే, మనం వెళ్ళి ప్రభుని అడుగుతున్నాం, ప్రభువా నాకు ఒక బంగారపు గొలుసు కావాలి నాయన, కేవలం ఒక 10 grams ఉంటే చాలు నాయన అనుకుంటున్నాను. బ్రదర్స్ అడుగుతున్నారు, ప్రభువా ఇదిగో నాకు ఒక 100 గజాల స్థలం ఇది చాలు ప్రభువా అని అడుగుతున్నట్టు. ప్రభు అంటాడు, అదే నీకు ఒక ఎకరం ఇద్దాం అనుకున్నానే, నీకు ఒక 100 grams ఇద్దాం అనుకున్నాను, నువ్వు కేవలం 10 grams అడుగుతున్నావా అంటాడు. అప్పుడు ఎంత బాధ కలుగుతుంది హృదయంలో? కలగదా అండి? అక్కడ అంటున్నాడు ఏంటంటే, మనం అడుగు వాటికన్నాను ఊహించు వాటికన్నాను అత్యధికంగా ఇస్తాడు దేవుడు అంటున్నాడు. ఈ కోణంలోంచి మనం ఎందుకు దేవుని చూడలేకపోతున్నాము? మన గిన్నె నిండి పొంగి పొరలాలంటే కనుక మనం దేవుని ఈ కోణంలో చూడాల్సిందే. ఈ కోణంలో చూస్తే కనుక ఏమనుకోకండి, ఈ రోజంతా ప్రాస్పరిటీ గాస్పెల్ మాత్రం అనుకోవద్దు. మన ఆశీర్వాదాలకి వాటికి చాలా దూరంగా ఉంటాం. కానీ ఉన్న గొప్ప సత్యం అది. ఆ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. మనము చూసే కోణంలో మనము పొందుకునే కోణం ఉంది. మనం దేవుణ్ణి ఎలా చూస్తున్నామో దాన్ని అలా మనం పొందుకుంటాం. లిమిట్ చేసుకుని మనం వెళ్ళిపోతే కనుక ఆ లిమిటెడ్గానే దేవుడు మనకి ఇచ్చే విధంగా మనకు కనపడతా ఉంటాడు. సో కాబట్టి మనం అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను అత్యధికంగా దయచేసే దేవుడిని మనం కలిగి ఉన్నాము గనక మనం ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు అదే రీతిగా పొందుకోవాలి. కొన్ని ఉదాహరణలు చెప్తాను, మీకు గమనించండి పిల్లారా. కొంతమంది తలుచుకొని కూడా తలుచుకోలేదు, అంత గొప్ప కార్యాన్ని చేశాడు. మొదటి ఉదాహరణ, పాత నిబంధనలోకి వెళితే కనుక మోషే తల్లి కనపడతా ఉంటారు. మోషే తల్లి ఏ విధంగా ఆలోచించింది, అసలు తన జీవితంలో ఎంత గొప్ప కార్యం జరిగిందో ఒక్కసారి ఆలోచించండి. ఫరో ఏం చేశాడంటే ఇశ్రాయేలీలకు పుట్టినటువంటి మగ సంతానం అంతటిని కూడా చంపేయమన్నాడు. ఫరో. ఇటువంటి సందర్భంలో లేవి కుమార్తె అయినటువంటి లేవిడికి పుట్టినటువంటి ఈ మోషే తల్లి అక్కడ ఒక లేవిడిని వివాహం చేసుకుంటుంది. తర్వాత ఒక కుమారుడిని కంటుంది, మోషేనే. అంతకుముందు ఒక పెద్ద కుమార్తె కూడా ఉంటుంది. అయితే మగపిల్లవాడిని చంపేస్తాడని చెప్పి రాజుని ఏం చేస్తాడంటే ఒక జమ్ము పెట్టి తయారు చేసి ఆ జమ్ము పెట్టిలో ఆ పిల్లవాడిని పెట్టి ఏమనుకుంటుందంటే, మనసులో మనకి రాయబడలేదు కానీ మనం దాన్ని గెస్ చేయొచ్చు, ఇది ప్రభువా నీకే అప్పగించేస్తున్నా, ఇదిగో మరి మొత్తం ఫరో అయితే ఆజ్ఞ ఇచ్చేసాడు, అందరినీ చంపేమన్నాడు, నీళ్ళలో విడిచిపెడుతున్నాను అని చెప్పి విడిచిపెట్టేసింది. దేవునికి అప్పగించుంటుంది 100%గా. లేవి గోత్రానికి చెందినటువంటిదిగా ఉంది. అయితే అక్కడ ఏం జరిగింది మనందరికీ తెలిసినటువంటిదే. అక్కడ ఫరో కుమార్తె అక్కడ కాలంలో స్నానం చేసుకోవడానికి రావటం, చిలకెత్తలతో పాటు ఉండటము, అక్కడ ఉన్నటువంటి యొక్క జమ్ము పెట్టిలో అక్కడ మోషేని చూడటము, తీసుకొని రమ్మని అక్కడ ఈ పిల్ల దగ్గరే ఉండి చూస్తూ ఉంటుంది. ఈ మోషే వాళ్ళ అక్క చూస్తున్నప్పుడు ఆ పెట్టెలో తీసుకున్నప్పుడు చూసి ఎంతో సంబరపడిపోతుంది, ఆనందిస్తుంది. అదేవిధంగా ఈ పిల్లవాడిని పెంచడానికి ఒక దాదిని నీకు తీసుకురావాలా అని చెప్పి అడుగుతుంది మోషే వాళ్ళ అక్క వచ్చి. అడిగినప్పుడు వెంటనే అక్కడ ఫరో కుమార్తె ఏమంటుందంటే, వెళ్ళు హెబ్రీల స్త్రీలలోంచి ఒకరిని తీసుకునిరా అని అంటాను. ఎవరిని తీసుకొస్తుంది ఇప్పుడు వెళ్ళి? అక్కడ మోషే తల్లినే తీసుకొస్తారు. మోషే ఏం ఎక్స్పెక్ట్ చేసింది దేవుని దగ్గర నుంచి? ఇదిగో నాయన నా కుమారుడు చిన్నవాడు, పసివాడు, వీడు బ్రతికితే చాలు, వదిలిపెట్టేస్తున్నాను నీళ్ళల్లో అని చెప్పి వదిలేసింది. దేవుడు మరి ఆమె అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా అత్యధికం కాదు, ఇంకా అత్యధిక ఇంకెన్ని అత్యధికాలు వేసుకున్నా సరే పిల్లవాడు పెద్దవాడు ఎంతవరకు దాదిగా ఉండి ఆమె పాలిచ్చి పెంచి పెద్దవాడిని చేసి ఫరో కుమార్తె ముందు నిలబెట్టిందని చెప్పి రాయబడి ఉంటుంది 2వ అధ్యాయంలో. ఇది మన దేవుని యొక్క గొప్పతనం. ఒక్కసారి హల్లెలూయా చెప్తారా? దేవునికి ఆయనకి మహిమ చెల్లిస్తారా? ఎంత గొప్ప కార్యాలు చేస్తాడంటే మన ప్రభువు, అంత గొప్ప కార్యాలు చేస్తాడు. ఆమె కనీసం ఊహకు కూడా అందలేదు.
నా కుమారుడికి నేనే దాదిగా ఉండి నా కుమారుడిని క్షేమంగా నేను చూసుకోగలను, పాలిచ్చి పెంచగలను, పెద్దవాడినిగా ప్రయోజకుడిగా చేయగలన్నటువంటి ఆలోచన తన మైండ్లో ఎన్నడూ కూడా రాలేదు. ఒక్క క్షణం కూడా వచ్చి ఉండదు. ఎవరి కంటపడినా సరే వీడు మగపిల్లవాడు కనుక ఖచ్చితంగా ఫరో దగ్గరికి తీసుకెడతారు, వీడిని చంపేస్తారు అన్నటువంటి ఆలోచనలోనే ఉంది. కానీ మన దేవుడు గొప్పతనం ఏంటంటే మనం ఊహించేదానికన్నా ఆమె తలంచను కూడా తలంచుండదు, అంత గొప్ప కార్యాన్ని చేసి చూపించాడు. అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రియులారా. మార్తా మరియలు కూడా అలాగే చేశారు. రెండవ ఉదాహరణగా మీరు చూడండి. మార్తా మరియలు కూడాను వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రభు వచ్చినటువంటి సందర్భము, అలాగే అక్కడ మార్తా మరియ ప్రభు దగ్గరకు వెళ్ళి ఇద్దరు కూడా మాట్లాడుకున్నటువంటి సందర్భాన్ని పరిశీలనగా మీరు చూస్తే కనుక అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చేవారు అంటున్నాడు. ఏమంటూ ఉంటారంటే 32వ వచనంకి వచ్చినప్పటికీ అక్కడ 11వ అధ్యాయంలో, నాయనా నువ్వు ఇక్కడ ఉండుంటే కనుక ఇది జరుగుండేది కాదు కదా. అంటే వాళ్ళ ఆలోచన ఎక్కడి వరకు ఉంది? ఇప్పుడు లిమిటెడ్గా ఉంది. లాజరు చనిపోయాడు, 4 days బ్యాక్ ఒకవేళ నువ్వు వచ్చుంటే కనుక బ్రతుకున్నటువంటి వాడిని నువ్వు ముట్టో లేకపోతే ఆజ్ఞాపించో లేకపోతే ఏదో ఒక విధంగా స్వస్థతనిచ్చేవాడివి, వాడు బ్రతుకుండేవాడు కదా లాజరు అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. అందుకని వాళ్ళ ఆలోచన ప్రకారం ఏమొచ్చిందంటే ఆ మాట, నువ్వు ఇక్కడ ఉండుంటే ఇది జరిగేది కాదు కదా అన్నారు. ప్రభు ఏమంటాడు? నేను ఉన్నా లేకపోయినా ఇదిగో నువ్వు విశ్వాసం ఉంచితే కనుక నా మహిమ నువ్వు చూస్తావంటాడు. దేవుని మహిమ అనేది ఏంటో నువ్వు చూడగలుగుతావు అని చెప్పి అక్కడ చెప్తాడు. సరే, ఇదంతా బాగానే ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చారు. వచ్చిన తర్వాత రాయి పొర్లించండి, సమాధిలో నుంచి లాజరు దేహాన్ని బయటకు తీసుకొద్దామని చెప్పి మాట్లాడుతుంటే వాళ్ళ యొక్క విశ్వాసము, వాళ్ళ యొక్క ఆలోచన విధానము ఎంతవరకు తలంచారంటే, ప్రభువా నేటికి 4 దినములు ఆయన అప్పుడు ఏమవుతుంది, కుళ్ళు వాసన వస్తుంది నాయన అని చెప్తున్నారు. అంటే వాళ్ళ ఆలోచన ఎంతసేపు కూడాను వచ్చాడు ప్రభువు. ఎందుకు వచ్చాడు? చూడటానికి వచ్చాడు. ఇంకా 4 రోజుల క్రితం వస్తే స్వస్థత వచ్చేదేమో, రాలేదు, చనిపోయాడు, 4 days అయిపోయింది కాబట్టి ఇంకా లోపల ఉన్నాడు, ఇప్పుడు తీసినా కుళ్ళు పట్టేస్తుంది, ఇంకెందుకు చూడటము, వ్యర్థము కదా అనుకుంటున్నారు. కానీ జరిగిన సత్యం ఏంటి? అక్కడ లాజరు బయటికి రా అన్నాడు, అంతే. వెంటనే లాజరు తన ప్రేత వస్త్రములతోనే బయటికి నడుచుకుంటూ వచ్చాడు. ఊహించారండి మార్తా మరియ ఇది జరుగుతుందని? మార్తా మరియ మాత్రమే కాదు, అక్కడ ఉన్నటువంటి వారు ఎవరైనా సరే, ఆయన చుట్టూ ఉన్నటువంటి వారు శిష్యులే కానీ మరి ఎవరైనా సరే, ఒకవేళ మీరు నేను ఉన్నా కూడా ఖచ్చితంగా విశ్వాసించకపోదు. ఎందుకు ప్రభు 4 రోజులు అయిపోయింది చనిపోయి ఇంకెందుకు పిలుస్తున్నాడు అర్థం కావట్లేదు మనకి, ఇది ఎందుకు తీయమంటున్నాడు అని అనుకుంటాం తప్ప ఇంత గొప్ప ఆలోచన మనకి రాదు. కానీ ఈ రోజున మనకు జరిగిన ఉదాహరణలు ఉన్నాయి. అలాగే ఏ విధంగా ఇస్తాడో దేవుడు అనే గొప్ప సత్యము మన ముందుంది. మరి మనం ఎంత విధంగా ఉండాలి, ఎంత విశ్వాసంతో ఉండాలి? ఇప్పుడు అడుగు వాటికన్నాను, ఊహించు వాటికన్నాను అత్యధికంగా ఇస్తాడన్నప్పుడు వారు కనీసం ఊహించను కూడా ఊహించలేదు అక్కడ లాజరు మళ్ళీ బ్రతుకుతాడని. కానీ అక్కడ గొప్ప కార్యము జరిగింది, అంత గొప్ప కార్యం జరిగింది పిల్లలు. సో అది దేవుడు చేసే గొప్ప కార్యం. మరొక చక్కటి ఉదాహరణ చెప్తాను పాత నిబంధన నుంచి. యాకోబు విషయంలో మనం చూడవచ్చు. యాకోబు యోసేపును చాలా ప్రేమిస్తాడు. మనందరికీ తెలుసు ఎంతగా ప్రేమించాడు అనేది. ఆది కాండంలో చదువుకుంటాం. చాలా తన బిడ్డలందరిలో కూడాను యోసేపును అత్యధికంగా ప్రేమించి మంచి రంగురంగుల నిలువుట అంగి అతని కోసము కుట్టిస్తాడు. ఎప్పుడు కూడాను పని అప్పగించేటప్పుడు మిగతా 10 మందిని కూడా వెళ్ళమంటాడు. వెళ్ళి పని చేయండి, మందలను కాయండి, సంపాదన చేసి తీసుకొని రండి, అన్నీ అప్పగిస్తాడు పనులు. యోసేపుని మాత్రం ఎప్పుడు తన ఇంట్లోనే పెట్టుకుంటాడు, తన దగ్గరే ఉంచుకుంటాడు, క్షేమంగా ఉండాలని కోరుకుంటా ఉంటాడు. ఎప్పుడు కూడా అంతగా ప్రేమిస్తాడు. తర్వాత నీ అన్నలందరూ కూడా చక్కగా ఉన్నారో లేదా, క్షేమంగా యోగక్షేమాలు కనుక్కో, అలాగే వారు పని సరిగా చేస్తున్నారో లేదో చూసిరా అని చెప్పి కూడా ఈ యోసేపుకే ఎంక్వైరీకి అప్పగిస్తూ ఉంటాడు. సో అంత ప్రేమించినటువంటి యోసేపు తన అన్నల ద్వారా చిక్కుబడి చంపాలని ప్రయత్నించారు, అమ్మేశారు, వెళ్ళిపోయాడు. మరి చూడండి, ఇంత ప్రేమించినటువంటి యోసేపు ఒక యవ్వన వయసులో ఉన్నటువంటి వాడు చాలా రోజుల పాటు యాకోబుకి కనపడకుండా పోయాడు. కనపడ్డాడండి, బానిసగా అమ్మివేయబడ్డాడు కదా ఇష్మాయిలీలకు. అక్కడి నుంచి ఫరో దగ్గరికి వెళ్ళిపోతాడు, అక్కడి నుంచి ఐగుప్తు దేశానికి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోతాడే తప్ప మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చే అవకాశం ఏమాత్రం కూడా లేదు. ఎందుకంటే వీళ్ళందరూ కూడాను గుడారాలు వేసుకుంటూ సంచారం చేసుకుంటూ తిరుగుతున్నారు. యాకోబు కానీ తన కుమారులందరూ కూడా కానీ అన్నలందరూ కూడా కానీ ఎప్పుడు ఎక్కడున్నారనేది కనిపెట్టడం చాలా కష్టం. ఈ రోజులాగా కాదు, వెంటనే టక్కుమని ఫ్లైట్ వేసుకుని వెళ్ళిపోవటమో లేదా బస్సులెక్కి కార్లెక్కి రైలు ఎక్కి వెళ్ళిపోవటమో కాదు కదా. కాలి నడకన లేకపోతే ఉన్నటువంటి గాడిదలను ఎక్కి ప్రయాణం చేయాలి. ఎంత ప్రయాణం చేస్తారు, ఎక్కడని వెతుకుతారు, ఎంతో విస్తారంగా ఉన్నటువంటి ప్రాంతము, మనుషులు ఇంతమంది లేరు అప్పుడు జనం కూడాను. సో అటువంటి పరిస్థితుల్లో యోసేపు ఇంకా వెతకడం కూడా మానేసినటువంటి పరిస్థితి. యాకోబు కూడా తను అనుకున్నాడు, ఇంకా నా కొడుకు చనిపోయాడు అనుకున్నాడు.
యాకోబు ఆలోచన ఎలా ఉంది ఇప్పుడు? నా కుమారుడైన యోసేపు చనిపోయాడు. ఎందుకంటే వాళ్ళ అన్నలందరూ కూడా ఒక ఫేక్ ప్రూఫ్ని తీసుకొస్తారు కదా, ఒక దానిని చీల్చి రక్తాన్ని దాని అంగీకి అంటించేసి, ఇదిగో నీ కుమారుడిని చీల్చేసింది, ఎలుగుబంటి చీల్చిందో సంథింగ్ ఏదో చీల్చిందని చెప్పేస్తారు. సో అలా అబద్ధం చెప్తే అతను అందులో ఉండిపోతాడు. ఇప్పుడు ఒక్కసారి వచనం చూద్దాం రండి. ఆదికాండానికి వచ్చిండి అందరు కూడా. 48వ అధ్యాయానికి రండి. ఎంత అద్భుతమైనటువంటి మాట ఇక్కడ మనకు రాయబడ్డదో చూడండి. ఆదికాండం 48వ అధ్యాయం 8వ వచనానికి వెళదాం. ఇశ్రాయేలు యోసేపు కుమారుడు. అందరూ తీసారండి? అందరూ తీయండి. ఆదికాండము 48వ అధ్యాయము 8వ వచనం. ఇశ్రాయేలు తర్వాత వీళ్ళందరూ కూడా మళ్ళీ కలిసిపోతారు. ఆహారం కొద వచ్చినప్పుడు వెతుక్కుంటూ వీళ్ళు ఐగుప్తుకే వస్తారు. వచ్చిన తర్వాత యోసేపు గుర్తుపడతాడు. గుర్తుపట్టి వాళ్ళందరినీ కూడా పిలిపించుకుంటాడు. తర్వాత యాకోబు అన్నటువంటి మాటలు ఇవి. వీరెవరని అడగగా యోసేపు, వీరు నా కుమారులు, వీరు నీ దేశమందు దేవుడు నాకు అనుగ్రహించనని తన తండ్రితో చెప్పాడు. ఇప్పుడు యోసేపు దగ్గరికి యాకోబు వచ్చేసాడు కదా. వచ్చిన తర్వాత యోసేపుకు కనినటువంటి 2 కుమారులు మనషే ఎఫ్రాయిములను తీసుకొచ్చి యాకోబుకు చూపిస్తున్నాడు. చూపించినప్పుడు అక్కడ ఇశ్రాయేలు అడుగుతున్నాడు. ఇశ్రాయేలు యోసేపు కుమారులను చూచి వీరెవరని అడిగాడు. అడిగినప్పుడు యోసేపు అంటున్నాడు, వీరు నా కుమారులు, వీరిని దేశమందు దేవుడు నాకు అనుగ్రహించనని తన తండ్రితో చెప్పాను. అందుకు అతడు ఏమన్నాడు, నేను వారిని దీవించుటకు నా దగ్గరకు వారిని తీసుకొని రమ్మనెను. ఇశ్రాయేలు కన్నులు వృద్ధాప్యం వలన మందముగా ఉండెను గనుక అతడు చూడలేకపోయాను. యోసేపు వారిని అతని దగ్గరకు తీసుకుని వచ్చినప్పుడు అతడు వారిని ముద్దు పెట్టుకుని కౌగిలించుకున్నాడు. తర్వాత ఇశ్రాయేలు యోసేపుతో, మాట గమనించండి, ఇశ్రాయేలు యోసేపుతో, ఇశ్రాయేలు అంటే యాకోబు, యోసేపుతో, నీ ముఖము చూచెదనని నేను అనుకోలేదు, నీ ముఖము చూచెదనని నేను అనుకోలేదు గాని నీ సంతానమును దేవుడు నాకు కనపరిచి ఉన్నాడు. ఎక్కడ ఆలోచనలు, ఎక్కడ దేవుడు తీసుకువెళ్ళాడు. యోసేపు, కనీసం నిన్ను చూస్తానని కూడా నేను అనుకోలేదే, నాకు ఆలోచన కూడా రాలేదే. కానీ మనం కలిగి ఉన్నటువంటి దేవుడు ఎంత గొప్పవాడంటే నిన్ను చూపించాడు, నీ సంతానాన్ని కూడా చూసే గొప్ప ధన్యతను నాకు ఇచ్చాడు. అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. మన ఊహకు అందదు ప్రియులారా దేవుని ఆశీర్వాదము, మన ఊహకు అందదు. అంత గొప్ప కార్యాన్ని చేయగలిగినటువంటి సామర్థ్యం గలవాడు. మనమే ఏం చేస్తున్నామంటే మాటి మాటికి లిమిట్ చేసేస్తున్నాం మన ప్రభువుని. మనం ఏం చేస్తున్నామంటే కుదించేస్తున్నాము. ప్రతిరోజు కూడాను ఆయనను ఎలా అంటే తగ్గించేస్తున్నాం మనకు మనమే. అడుగుతున్నప్పుడు వస్తున్నప్పుడు చేస్తాడో చేయడోలే, ఏమోలే, ఎందుకోలే అనేటువంటి ఒక అవిశ్వాసముతోనో అల్ప విశ్వాసముతోనో ఆ ప్రభు దగ్గరకు వస్తున్నప్పుడు ఇటువంటి గొప్ప సత్యాన్ని గుర్తించలేనటువంటి మందత్వం కూడా అపవాది కలగచేస్తున్నాడు మనకి. ఆ గుడ్డితనములు ఎలాగైపోతున్నామంటే ఏదైనా గడ్డు సమస్య వచ్చిందనుకోండి భయపడిపోతున్నాము. దేవుని దగ్గరకు వచ్చి నా దేవుడు దీనికి పరిష్కారం ఇస్తాడు. ఇంకొకటి విషయం ఏంటంటే మనకంతా కూడా ఇన్స్టెంట్ కావాలి. ఈ రోజుల్లో 2 మినిట్స్ మ్యాగీ లాగా అప్పటికప్పుడు అయిపోవాలంతా కూడా. యాకోబు జీవితంలో జరిగిన ఆశీర్వాదం ఎంతకాలం పట్టిందండి? ఒక జీవిత కాలం పట్టింది అతడికి. వృద్ధాప్యంలోనికి వచ్చేసాడు. కళ్ళు మూసుకుపోయిందంటే మూసుకుపోవడం ఉద్దేశం, గుడ్డితనం వచ్చేసింది, మసక పారిపోయినాయి. అటువంటి స్టేజ్కి వచ్చిన తర్వాత దేవుడు కలగజేసుకున్నాడు. ఇదిగో యోసేపును చూడిప్పుడు, యోసేపును మాత్రమే కాదు యోసేపు కన్య కుమారుల సైతమును చూడగలవు అని చెప్పి చూపించాడు. అప్పుడు దేవుని కొనియాడా? అంత ఓపిక ఉందండి మనకి. ఈరోజు పొద్దున్న వచ్చి ప్రార్థన అడిగితే సాయంత్రంకి వెళ్ళదని జవాబు రావాలి, లేకపోతే దేవుడు ప్రార్థన వింటలేదు. డిక్లేర్ చేస్తాం, ఏం దేవుడేమో ప్రార్థన విననే విన్నాడు. పొద్దున్న నుంచి చేశాను ప్రార్థన, మధ్యాహ్నం వరకు అడిగాను, సాయంత్రం కూడా జవాబు రాలేదు నాకు. ఇంకా స్పాట్లో వచ్చేయాలి మనకు అన్నీ కూడా. టైం ఇవ్వం మనం, అస్సలు ఏ మాత్రం కూడా ఇవ్వం అసలు సమయం. ఓపికతో ఎదురు చూడాలి ప్రియులారా. ఒక ఆత్మ రక్షింపబడటం కోసము ఎంత ప్రయాసం ఉంటుందో, ఒక ఆత్మ రక్షించడానికి దేవుడు ఎంత గొప్ప ప్రణాళికలు వేస్తాడో ఆ బ్రాడ్ పిక్చర్ని అర్థం చేసుకుంటే మనకు అర్థమవుతుంది. దేవుడు కార్యం చేస్తున్నాడు, కార్యం జరుగుతుంది జరుగుతుంది జరుగుతుంది. ఒక్కరోజు కార్యధూపం దాల్చిన ముందుకు వస్తుంది. అది విశ్వాసంతో చూడాల్సిన పని. మనం అర్థం చేసుకోండి పిల్లరా ఈ గొప్ప మాటల్ని. దేవుడు ఎప్పుడు ఎక్కడ ఎవరి జీవితాలలో ఎలా మలుచుకోవాలనుకుంటాడో ఆ సత్యాన్ని మనం ఎవరు కూడా గుర్తించము, తెలుసా పిల్లలు. ఈరోజు నేను రక్షణ అనుభవంలో ఉన్నాను, కానీ నేను రక్షింపబడటానికి నా దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేసుకుంటూ వచ్చాడో ఒకసారి ఆలోచిస్తే అది మనకు అర్థమవుతుంది. నేను ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటాను. చిన్న సాక్ష్యంగా చెప్తాను, గమనించండి. మా డాడీ తరపునటువంటి వాళ్ళు, అంటే డాడీ వాళ్ళ డాడీ కానీ అమ్మ కానీ చిన్నతనం నుంచి మాకు తెలియదు. మాకు తెలిసిందల్లా మా అమ్మ తరపు నుంచి ఉన్నటువంటి మా తాతయ్య, మా అమ్మమ్మ. సో వీళ్ళిద్దరూ కూడా చదువుకున్నటువంటి వాళ్ళు, ఇద్దరు ఇలిటరేట్స్గానే ఉన్నారు. అయితే వాళ్ళ ముందున్నటువంటి వారు ఎవరో కూడా మాకు తెలియదు, కానీ అన్యాచారం పాటిస్తున్నటువంటి వారుగానే ఉన్నారు.
మా అమ్మమ్మ తర్వాత మా తాతయ్య ప్రభువుని అప్పుడే కొత్తగా తెలుసుకున్నారు. అంటే అప్పుడు పరిచయం చేశారు. ఎవరు పరిచయం చేశారు, ఎలా పరిచయం చేశారో కూడా నాకు స్టోరీ తెలియదు, మా చిన్నపిల్లలం కాబట్టి. ఒకవేళ మా మదర్ అవన్నీ కూడా వివరించవచ్చు. సో వాళ్ళు, మా అమ్మ చదువు రాకపోయినప్పటికీ కూడాను ఆదివారం వచ్చేటప్పటికి వాళ్ళు ఇచ్చినటువంటి ఒక న్యూ టెస్ట్మెంట్ పట్టుకుని చర్చికి వెళ్ళిపోయేది. అర్థమవుతుందండి? అంటే చదువు రాదు అయినప్పటికీ కూడా మందిరానికి వెళుతూ ఉండేది. సో ఇప్పుడు ఏం జరిగింది, మందిరానికి వెళుతూ ఉంది, అలవాటుకుంటూ ఉంది, స్లోగా కార్యం జరుగుతుంది అక్కడ. సో వాళ్ళు మరి రక్షణ అనుభవం ఉన్నారో లేదో అది దేవునికి తెలుసు, నాకు తెలియదు, ఇంకెవరికి తెలియదు. సో స్టార్ట్ అయింది అక్కడ, అంటే ఫస్ట్ స్టెప్ అక్కడ మొదలైంది. ఆ తర్వాత ఏమైంది, మా అమ్మమ్మకి ఆలస్యంగా పిల్లలు కలగడం వలన మా మదర్ లేట్గా పుట్టారు. ఆ తర్వాత ప్రభునందు విశ్వాసం ఉంచడం వల్ల పిల్లలు కలిగారని చెప్పి మా మదర్కి మేరీ సువార్త అని పేరు పెట్టింది. ఆ పేరు కూడా గమనించండి పిల్ల, మేరీ సువార్త. ఆ పేరులోనే ఎంత గొప్పతనం ఉంది, సువార్త అనేటటువంటి మాట ఉంది. అది ఎందుకు జరిగిందో ఎక్కడ జరిగిందో మనకు తెలియదు, అవునా కాదా? ఆ తర్వాత వాళ్ళు కూడాను దేవుని యందు విశ్వాసం ఉంచారు. చిన్నతనం నుంచి కొంచెం కొట్టబడతా ఆచారబద్ధమైన భక్తిలో ముందుకి వెనక్కి వెళతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ నెక్స్ట్ జనరేషన్ వచ్చినప్పటికి ఇప్పుడు ఎలా ఉందండి, దేవుని యందు బలముగా విశ్వాసంలోనికి వచ్చినటువంటి వారముగా ఉన్నాం. కారణం ఎక్కడ ప్రారంభమైంది ఆ ప్రక్రియ? ఆ ముందు థర్డ్ జనరేషన్ దగ్గర మొదలైంది. అర్థమైందా అండి? ఇప్పుడు అలా కార్యాలు దేవుడు ఏం చేస్తాడంటే కార్యాలు ప్రారంభిస్తాడు. ప్రారంభించిన తర్వాత అవి క్రమేపీ ఒక్కొక్కటిగా తీసుకువెళ్తాడు. సరే, ఇప్పుడు నాకు వివాహం జరిగింది కానీ నేను అవిశ్వాసిని, నా భార్య విశ్వాసి. ఎలా మరి? నిరీక్షణ ఉండాలి, ఖచ్చితంగా మనము చూడాలి, ఎదురు చూడాలి. సో ఆ విధంగా విశ్వాసిరాలైనటువంటి మరి వారు ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేస్తాడు, ఖచ్చితంగా కార్యము చేస్తాడు. అయితే ఒక్క రోజులో అయిపోదు ప్రియులారా, అది టైం పడుతుంది. ఒక్క రోజులో అయిపోదు, ఏది కూడాను సమయం పడుతుంది. దానికోసం మనం ఏం చేయాలి, ప్రార్థించాలి. అయితే బ్రాడ్ పిక్చర్ని చూడండి. ఈ రోజున మీరు కూడా మీ రక్షణ అనుభవంలో ఉన్నారంటే కనుక దీని వెనకాల ఎంతవరకు జరిగింది ప్రక్రియ, ఎంతమంది ప్రార్థించుంటారు, ఎంతమంది జీవితాల్లో కార్యం జరుపుకుంటూ. ఇదేంటంటే చెస్లో పావులను కదుపుకుంటూ వచ్చినట్టుగానే దేవుడు కలుపుకుంటూ వస్తాడు, ఒక్కసారిగా బయటకు తీసుకొస్తాడు ఆ సత్యాన్ని. ఇది ఆలోచించినప్పుడు ఊహకు అందనటువంటి కార్యము దేవుడు చేస్తాడనేటువంటి ఆలోచన కలుగుతుంది. ఎక్కడ ఇల్లిటరేట్స్ అనేటువంటి వారు ఒక బైబిల్ పట్టుకుని మందిరానికి వెళ్ళిన రోజు నుంచి ఈ రోజున ప్రభుని తెలుసుకుని బలంగా నిలబడి ప్రభు కోసం ఏదైనా సరే అన్నటువంటి స్థితికి వచ్చామనేది, అది ఆ మార్పు ఎలా కనపడుతుందండి? కనపడుతుందా, కనపడట్లేదండి? సో అది చేయగలిగినటువంటి ఎవరంటే దేవుడు. ఇదంతా ఒక రోజులో జరిగిద్దా, లేకపోతే ఒక నెలలో జరుగుతుందా, లేదా 10 సంవత్సరాల్లో జరిగిపోతుందా? సమయం పడుతుంది, కానీ కార్యం ఖచ్చితంగా చూస్తాం. ఈ వాక్యం యొక్క సారాంశం అదే. అడుగు వాటి కంటేను, ఊహించు వాటి కంటేను మనకి అత్యధికంగా ఇస్తాడు. కాకపోతే మనం దానిని అర్థం చేసుకోవాలి. ఒక ఫెయిత్ తోటి ఉండాలి, విశ్వాసంతో ఉండాలి. జరుగుతుంది. ఎప్పుడు మీరు ఏమనుకుంటూ ఉండాలంటే కార్యము జరుగుతుంది జరుగుతుంది జరుగుతుంది. ఒక తల్లి ప్రెగ్నెంట్ అయింది అని చెప్పి తెలిసిన వెంటనే ఎంతో ఆనందపడిపోతారు, కుటుంబ సభ్యులు ఆనందపడతారు, భర్త సంతోషపడతాడు, అది కలిగినటువంటి ఆ స్త్రీ కూడా చాలా సంబరపడుతుంది. అయితే పిల్లోడిని పిల్లను కంటాను అని చెప్పి అనుకుంటా ఉంటుంది. కానీ లోపల ఏం జరుగుతుంది అనేటటువంటిది ఎప్పుడు కూడా అంతగా మనం పరిశీలన తీసుకోము. కానీ వాస్తవానికి ఏం జరుగుతూ ఉంటుంది, లోపల ఏర్పడుతూ ఉంటుంది అనమాట. మాంసం ఏర్పడుతుంది, ఎముకలు ఏర్పడతాయి, అన్ని అవయవాలు బిల్డ్ అవుతూ ఉంటాయి. క్రమేపీ అయిన తర్వాత అప్పుడు దేవుడు దాన్ని బయటకు తీసుకొస్తాడు ఆశ్చర్యకార్యముగా. సో ఈ ప్రక్రియ ప్రతి ప్రార్థనలోనూ జరుగుతుంది. ఒక విశ్వాసి రక్షణే కావచ్చు, మన ఆశీర్వాదమే కావచ్చు, మరి ఇంకేదైనా కావచ్చు, లోపల బిల్డ్ అవుతుంది. అది అవుతుంది. ఒక్క రోజున దాని జవాబు మన ముందుకు తీసుకొస్తాడు. ఏమని నమ్ముతారండి? అందరూ కూడాను విశ్వసిస్తారా? ఈ రోజు నుంచి ప్రార్థించేటటువంటి విధానం మారిపోవాలండి మనందరిది కూడాను. ఎంతమంది నేను ఈ రోజు నుంచి మార్చుకుంటాను నా ప్రార్థన విధానం అంటారు? అర్థం చేసుకుని ప్రార్థన చేయండి. సమస్యను చూసినప్పుడు ఈ సమస్య నాకు పెద్దదే, నా తండ్రికి కాదు అనండి. నా సమస్య నాకు పెద్దది కానీ నా దేవునికి కాదు ఇది అని చెప్పి అప్పగించండి. ఆ తర్వాత ఈ సమస్యకు పరిష్కారం ఇచ్చేటప్పుడు దేవుడు పూర్తిగా ఇస్తాడో అరాకొరగా ఇస్తాడు అనుకోకండి, సమృద్ధిగా ఇస్తాడు అనుకోండి. ఎలా ఇస్తాడండి? సమృద్ధిగా ఇస్తాడు అనుకోండి. ఆ సమృద్ధి ఎలా ఉంటుందంటే లిమిట్లెస్గా ఉంటుంది, పొంగి పొర్లే విధంగా ఉంటుంది. సో అటువంటి ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలంటే కనుక మనలో విశ్వాసం ఉండాలి. పేతురు దగ్గర ఒకసారి విశ్వాసం లేదు ప్రియులార. ప్రభువుని వెంబడిస్తాడు కానీ అతడిలో కొంత వెనకడుగు వేసే తత్వం అదంతా కూడా ఉంటుంది. ఒక సందర్భంలో వల వేస్తూ ఉంటాడు. పునరుద్ధానం తర్వాత కలుస్తారు, ముందు కూడా ఒకసారి కలుస్తారనమాట. 2 సందర్భాల్లోనూ జరిగిన ప్రక్రియ ఏంటంటే, ఒక చోట అంటాడు, ప్రభువా రాత్రంతా వల వేసాం, మాకు ఏమీ దొరకలేదు నాయన అంటాడు.
ప్రభు అంటాడు, పోనీ లోపలికి వెళ్ళని వేద్దాం ఒకసారి వల అంటాడు. సరే ఇటు పక్కన ఒకసారి వలవి అంటే పేతురు అంటున్నటువంటి మాట, విశ్వాసంతో ప్రభు చెప్పాడు కదా అని వేసేయచ్చు కదా. లేదు, జవాబు ఏం చెప్తాడు, రాత్రంతా వేసాం మాకేం దొరకలేదు అంటాడు. అయినా సరే ఏమన్నా నీ మాట చొప్పున వేస్తున్నానని అప్పుడు ఏమంటాడు, వేస్తాడు. వేసిన తర్వాత ఏమవుతుంది, విస్తారమైన చేపలు, వల పిగిలిపోయేంతగా చేపలు పడిపోతాయి. సమృద్ధితో దీవించబడినటువంటి ఆశీర్వాదం అది. సో అటువంటి ఆశీర్వాదం మన జీవితంలో కూడా రావాలి. అటువంటి ఆశీర్వాదం మనం అందరం కూడా పొందుకోవాలి ప్రియులారా. మంచిది. చివరి మాట ఎన్ని చూసాం ఇప్పటికి? 6 పాయింట్లు చూసాం ప్రియులారా. ఫస్ట్ పాయింట్ ఏంటండి, డిఫరెన్స్ ఓల్డ్ టెస్ట్మెంట్కి న్యూ టెస్ట్మెంట్కి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గమనించాం. అక్కడేమో ప్రొవైడ్ చేసే కాపరిగా ఉన్నాడు, ఇక్కడ ప్రాణం పెట్టిన కాపరిగా మనకు కనపడుతున్నాడు. మన భుజాల మీద సువార్తను వేసుకున్న కాపర్లుగా మనము ఉన్నాము. ఇది ఫస్ట్ పాయింట్. రెండో విషయాన్ని మనం చూస్తే కనుక ఆశీర్వాదము సమృద్ధిగా ఇచ్చే దేవుడిని మనం కలిగి ఉన్నాం. మూడో విషయాన్ని మనం చూస్తే కనుక ఆయన సామర్థ్యాన్ని చూస్తున్నాం, లిమిట్లెస్గా ఇస్తున్నటువంటి సామర్థ్యం అది. నాలుగవదిగా మనం చూస్తున్నాము ప్రియులారా, హైగా ఎక్స్పెక్ట్ చేయాలి. దేవుని కోణంలోంచి మనం చూడాలి మన సమస్యని, ఆ ఎక్స్పెక్టేషన్తో మనం ఉండాలి. ఐదవదిగా మనం చూస్తున్నాము, మనము ఊహించిన దానికన్నా అడిగిన దానికన్నా అత్యధికంగా ఇస్తాడు. ఆరో విషయం ఏంటంటే ప్రియులారా, ఆత్మ సంబంధమైనటువంటి ఒక ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చాడు. అది ఎంత సమృద్ధిగా ఇచ్చాడంటే అంత సమృద్ధిగా ఇచ్చాడు. ఏంటది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము సమృద్ధిగా దేవుడు మనకి ఇచ్చింది? చెప్పాలి, రక్షణ, ఇంకా ఆత్మ పరిశుద్ధ ఆత్ముడిని. ఇది ఆన్సర్ ప్రియులారా. కారణం ఏంటంటే 13వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు నేను వెళ్ళిపోతున్నాను, నా సమయం వచ్చింది ఆన్ చోట్ల చెప్తా ఉంటారు. శిష్యులందరూ కూడా కలవరపడిపోతూ ఉంటారు, బాధపడిపోతూ ఉంటారు. ప్రభువా, నువ్వు ఇన్ని రోజులు ఉన్నావు, గొప్ప బోధ చేసావు, అద్భుతాలు చేసావు, ఆశ్చర్యకార్యాలు చేసావు, సూచక్రియలు చూపించావు, అన్నీ బాగానే ఉంది, ఉన్నట్టుండి నువ్వు వెళ్ళిపోతానంటున్నావు, మరి మా పరిస్థితి ఏంటి నాయనా అని చెప్పి బాధపడిపోతూ ఉంటారు, కుమిలిపోతూ ఉంటారు. అప్పుడు ప్రభు ఏమంటారు 14వ అధ్యాయంలో, ఏ మాత్రము కలవరపడొద్దు, మీరు బాధపడొద్దు, ఇదిగో నేను వెళుతున్నాను, కానీ మీతో పాటు నిత్యము ఉండటానికి, మీలో ఉండటానికి పరిశుద్ధాత్ముడిని అంటే ఆదరణకర్తను అనగా సత్య స్వరూపయోగ ఆత్మను మీకు అనుగ్రహిస్తున్నాను అన్నాడు. ఇంతకన్నా గొప్ప ఆశీర్వాదం ఉన్నాడండి. శిష్యులు ఆ రోజున ఏమడిగారంటే, మాతో పాటు నువ్వు ఉండిపో అన్నారు. ఉండిపోమంటే కొద్ది రోజులు మాత్రమే ఉండగలిగేటటువంటిది ఆశీర్వాదం. కానీ ప్రభు ఏమన్నాడంటే, నేను మీకు ఆదరణకర్తను ఇచ్చేస్తున్నాను, మీరు బ్రతికున్నంత కాలం ఆయన మీతోనే ఉంటాడు, మిమ్మల్ని నడిపిస్తాడు, బోధిస్తాడు, ఆలోచన చెప్తాడు, అన్నీ చేస్తాడు. ఇంత గొప్ప ఆశీర్వాదం ఇంకేదైనా ఉంటుందా? శిష్యులు సైతం ఊహించలేదు ఆ గొప్ప ఆశీర్వాదం దేవుడు ఇవ్వబోతున్నాడని. కేవలం అక్కడున్న శిష్యులకు మాత్రమే కాదు, రాబోతున్నటువంటి తరతరాలకి ఇచ్చేశాడు ఈ గొప్ప ఆశీర్వాదం. ఇది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని మనందరం కూడా పొందుకున్నాం ప్రియులారా. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మీకు ఆత్మ లేదు అన్న మాట అన్నారనుకోండి, అలా చెప్పండి మాట, నాకు